హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్ అందరికీ భాగవతం సెషన్‌కి స్వాగతం అండి. ఈరోజు మనం సెషన్‌ని స్టార్ట్ చేసే ముందు ఒకసారి జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకుందాం. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యకి, జై సుదర్శన్ భగవాన్‌కి, జై వామదేవ్‌కి, జై పంచతత్వాకి, జై గౌరనితాయికి, జై శ్రీల ప్రభుపాద్‌కి, జై జై పతాక స్వామి గురు మహారాజ్‌కి జై. ॐ अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. చిన్న కీర్తన చేసుకొని ఆ తర్వాత క్లాస్ స్టార్ట్ చేసుకుందామండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. జయ రాధ మాధవ कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी, जय गोपी जन वल्लभ गिरिवरधारी, जय गोपी जन वल्लभ गिरिवरधारी, यशोदनंदन ब्रज जन रंजन, यशोदनंदन ब्रज जन रंजन, यमुना तीरा वनचारी, यमुना तीरा वनचारी, जय राधा माधव कुंज बिहारी, जय गोपी जन वल्लभ गिरिवरधारी, यशोदनंदन ब्रज जन रंजन, यमुना तीरा वनचारी, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, जय राधा माधव राधे, जय राधा गोपीनाथ राधे, जगन्नाथ जय बलदेवा सुभद्रमाई जय सुदर्शन,
జయ లక్ష్మీ నరసింహ జయ అనంత దేవ్, లక్ష్మీ నరసింహ జయ అనంత దేవ్, జయ పంచతత్వ జయ గౌరనితాయ్, పంచతత్వ జయ గౌరనితాయ్, నితాయ్ గౌర హరి బోల్ హరి బోల్ हरि बोल, निताय गौर हरि बोल। जय जय प्रभुपाद प्रभुपाद प्रभुपाद, जय जय प्रभुपाद। जय जय गुरुदेव गुरुदेव गुरुदेव, जय जय गुरुदेव। हरे कृष्ण। हरिनाम संकीर्तन की जय, श्री प्रभुपाद की जय, जय पताक स्वामी गुरु महाराज की जय। ఈరోజు మనం ఈ 3వ స్కందము 14వ అధ్యాయం నుండి 27 శ్లోకం నుంచి చూద్దామండి. 27 నుంచి చివరి శ్లోకం దాకా 14వ అధ్యాయం. సంధ్యా సమయమున దితి గర్భధారణము, అది టాపిక్, అది చాప్టర్, అధ్యాయం పేరు. హరే కృష్ణ మాతాజీ దండవత్నం. అయితే లాస్ట్ వీక్ ప్రభుజీ చాలా క్లియర్‌గా మనకి ఆ బేస్ అనేది ఇచ్చేసారనమాట ఈ చాప్టర్‌కి. సో, మళ్ళీ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఒకసారి మళ్ళీ ఆ వీడియో చూడండి. బ్యాక్‌గ్రౌండ్ బేస్ ఏంటి అనేది మనకి క్లారిటీ వస్తుంది. కశ్యపునికి, విదురుడికి ఏంటి తేడాలేంటి, ఆ తర్వాత వైఫ్‌కి హస్బెండ్ రిలేషన్ ఎలా ఉండాలి, మనం అసలు అంటే భక్తిలో ముందుకెళ్ళడానికి ఎంతవరకు ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకోవాలి, అసలు ఎలా ఉండాలి ఆ రిలేషన్‌షిప్, ఇవన్నిటి గురించి ప్రభుజీ చాలా డీటెయిల్డ్‌గా చెప్పారనమాట ప్రీవియస్ క్లాస్‌లో. ఇప్పుడు మనం 27వ శ్లోకం నుంచి చూద్దాము. ఈ ర ఈ సంవాదం అంటే ఈ డిస్కషన్ అంతా ఎవరి మధ్య జరుగుతుంది అంటే విదురుడికిను మైత్రేయుడికి మధ్యలో జరుగుతుంది. విదురుడికి చెప్తున్నారనమాట మైత్రేయుడు. అయితే ఈ చాప్టర్‌లో మళ్ళీ సంభాషణ అనేది ఓన్లీ వాళ్ళిద్దరి మధ్యనే కాకుండా కశ్యప ముని, దితి వాళ్ళిద్దరి మధ్య కూడా ఈ సంవాదం అనేది జరుగుతుంది. 27వ శ్లోకం అంటే ముందు శ్లోకంలో కశ్యప ముని శివుడి గురించి చెప్పడం స్టార్ట్ చేశారు. దాని కంటిన్యూషన్ 27 నుంచి ఉంటుందన్నమాట. 27వ శ్లోకం చూద్దాము. యస్యా నవద్యా చరితం మనీషినో గృణ్యంత్య విద్యా పటలం బిభిత్సవః నిరస్త సామ్యాతిశయోపి యత్స్వయం పిశాచర్యామచరద్గతిః సతాం. చదవండి మాతాజీ, ఎవరైనా ట్రాన్స్లేషన్ చదవండి మాతాజీ. హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ. భౌతిక జగమున తనతో సమానులైన వారు గాని లేదా అధికులు గాని ఎవరినూ లేనప్పటికీ అవిచారాశిని చిన్నాభిన్నం చేయటకు మహాత్ముల తన అనించమగు స్వభావము అనుసరింపబడినప్పటికీ శివుడు భగవద్భక్తులందరకు ముక్తి నొచ్చుకొటకై పిశాచం వల్లే వ్యవహరించును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హసంతి యస్యా చరితం హి దుర్భగాః స్వాత్మన్ రసత్యా విదుషః సమీహితం యైర్వస్త్రమాల్యాభరణానులేపనైః అశ్వభోజనం స్వాత్మతయోపలాలితం. హరే కృష్ణ. అతడు ఆత్మయందు స్థితుడై ఉన్నాడని ఎరుగక దుర్భాగ్యులకు మూఢమతులు అతనిని పరిహసింతుడు. అట్టి మూర్ఖజనులు కుక్కలకు ఆహారమగు దేహమును వస్త్రమాల్యాభరణ చందన లేపనములతో పోషించుటయందు విముక్తులై ఉండు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. అయితే ఈ 2 శ్లోకాల్లో ఏం చెప్తున్నారంటే శివుడి గురించి చెప్తున్నారనమాట. 25వ శ్లోకం నుంచి స్టార్ట్ అయింది. 27, 28 శ్లోకాల్లో కూడా శివుడి గురించే మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ ఫస్ట్ మొదటి శ్లోకంలో ఏం చెప్తున్నారంటే భౌతిక జగమున తనతో సమానులైన ఈ శివుడితో సమానమైన కశ్యప ముని చెప్తున్నారనమాట. ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే దితి అడుగుతుంది కదా, అంటే దితి తన కోరికని తెలియజేసినప్పుడు నాకు పిల్లలు కావాలి అని తను కోరికని తెలియజేసినప్పుడు అది అసుర సంధ్య సమయం కాబట్టి ఇలాంటి టైంలో శివుడు తన
తన అనుచరులందరితో అంటే ఈ భూత, ప్రేత, పిశాచ గణాలన్నీ ఉంటాయి కదండీ! వాళ్ళందరితో కూడా ఆయన ఈ టైంలోనే వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఇది కరెక్ట్ టైమ్ అన్నమాట. వాళ్ళకి ఆయనతో ఉండే వాళ్ళకి బాడీ ఏమి ఉండదన్నమాట. బాడీ ఏమి ఉండదు కాబట్టి ఆ బాడీ కోసం సెర్చ్ చేస్తూ ఉంటారు. ఎవరైనా ఇలాగా రాక్షస ప్రవృత్తి పనులు ఎవరైనా చేసినప్పుడు వాళ్ళకి ఆ బాడీని శివుడు మీరు తీసుకోవచ్చు అన్నట్టు ఇండికేట్ చేస్తారనమాట. అందుకని వద్దని చెప్తారనమాట కశ్యప్ ముని. దానికి కంటిన్యూషన్ అనమాట. శివుడి గురించి చెప్తున్నారు. తర్వాత ఒక రకంగా మనం అంటే అలాంటి పనులు ఆ టైంలో చేయడం వల్ల ఏమవుతుందంటే శివుడికి మనం అపరాధం చేసినట్టు కూడా అవుతుంది. ఎందుకంటే కశ్యప్ ముని ఇనీషియల్‌గా శివభక్తుడనమాట. ఆయన ఆయన చెప్తున్నారు. తన భార్య అయిన దితితో చెప్తున్నారనమాట. ఈ ఈ భౌతిక ప్రపంచంలో ఈ భౌతిక ప్రపంచంలో శివుడిని మించిన వాళ్ళు ఇంక ఎవరు లేరు. ఆయనతో సమానమైన వాళ్ళు కానీ, ఆయనకంటే ఎక్కువ అయిన వాళ్ళు కూడా లేరు. తర్వాత శివుడిని చూసి మనం ఏం నేర్చుకోవచ్చు? ఈ శివుడు చాలా భక్తుడనమాట. మంచి భక్తుడు. ఆయన వైష్ణవానాం యథా శంభు అంటారు. అందరికంటే వైష్ణవులందరిలోకి టాప్ మోస్ట్ భక్తుడు ఎవరు అనంటే శివుడే అన్నమాట. అలాంటి శివుడు ఆయనకేంటంటే ఈ భౌతిక ప్రపంచంలో ఆయన చాలా సింపుల్‌గా ఉంటారు. ఆయనకి దేనితో కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఉండే ఎటువంటి వాటితో కూడా ఆయనకి అటాచ్‌మెంట్ అనేది ఉండదు. ఆయనకి అటాచ్‌మెంట్ అనేది ఒక్కళ్ళతోనే ఉంటుంది. అది కృష్ణుడితో అన్నమాట. ఆయన నిరంతరం కృష్ణుడి సేవలో, కృష్ణుడి ధ్యానంలో ఉంటారాయన. తర్వాత ఇంకా ఏం చెప్తున్నారు? ఆయన్ని మహాదేవుడు అని కూడా అంటారని చెప్తున్నారనమాట. ప్రభుపాదుల వారు భాష్యంలో చెప్తున్నారు. ఆయన్ని మహాదేవుడు అంటారు. మహాదేవుడు అంటే దేవతలందరిలోకి ఆయన అందరికీ దేవతలందరిలోకి ఆయన హెడ్ అన్నమాట. ఆయన అందరికంటే టాప్ మోస్ట్ పొజిషన్. తర్వాత ఇంకా ఏం చెప్తున్నారు? ఆయన కొన్ని సార్లు అంటే ఒక్కొక్కసారి ఎప్పుడైనా సరే ఈ దేవతలు ఎవరైనా సరే ప్రతి దేవత కూడా ఒక పొజిషన్ కదండీ! ఇంద్రుడు ఒక పొజిషను, తర్వాత శివుడు అనేది ఒక పొజిషన్, బ్రహ్మదేవుడు అనేది ఒక పొజిషన్ కదా! ఎప్పుడైతే వాళ్ళకి ఆ పొజిషన్‌ని వాళ్ళు తీసుకోవాలి అనంటే, ఆ పొజిషన్‌ని వాళ్ళు ఆక్యుపై చేసుకోవాలి అనంటే, వాళ్ళకి సర్టెన్ క్రెడిట్స్ ఉండాలన్నమాట. వాళ్ళు కొన్ని పుణ్యకార్యాలు దానికి తగినట్టు ఆ పొజిషన్‌కి తగినట్టు వాళ్ళు కొన్ని కార్యాలు మంచి పనులు పుణ్యములు చేసి ఉండాలి. అలాంటి వాళ్ళే ఆ పొజిషన్‌ని తీసుకోగలుగుతారనమాట. ఇప్పుడు ఎప్పుడైతే ఎవరైనా దేవతకి దానికి ఆ పొజిషన్ ఖాళీగా ఉండిపోయిందనుకోండి, ఆ టైంలో ఎవరు ఆ పొజిషన్‌ని తీసుకోవడానికి ఎవరు లేరు. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే, స్వయంగా విష్ణుమూర్తే తన ఆ దేవత పొజిషన్‌ని ఆయన తీసుకొని, ఆయన ఏ యాక్టివిటీ అయితే చేయాలో అది కంప్లీట్ చేస్తారనమాట. ఆ రకంగా ఉండేటప్పుడు మరి ఒక్కొక్కసారి శివుడు విష్ణుమూర్తితో సమానం అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, ఈయన మాయతో ఆయన మామూలుగా అయితే ఈ శివుడు అనేవాళ్ళు ఎవరండి? ఈ త్రిగుణాలు 3 కూడా కృష్ణుడి కంట్రోల్‌లో ఉంటాయి. మనం చెప్పుకున్నాం భగవద్గీతలో. మయాధ్యక్షేణ ప్రకృతిః ఈ మెటీరియల్ ఎనర్జీ అంతా కూడా ఈ మెటీరియల్ నేచర్ అనేది భగవంతుడి అధీనంలో ఉంటుంది. తర్వాత కృష్ణుడు ఈ త్రిగుణాలకి ఆయన కంట్రోలర్ అని చెప్పుకున్నాము. మరి ఆ త్రిగుణాలలో ఒక్కొక్కళ్ళు ఇప్పుడు శివుడు, బ్రహ్మదేవుడు, విష్ణువు ఉంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటారు. అలాగా బ్రహ్మదేవుడేమో రజోగుణానికి, శివుడేమో తమో గుణానికి, తర్వాత విష్ణుమూర్తి ఏమో సత్వగుణానికి అనే విషయం మనం తెలుసుకున్నాం భగవద్గీతలో. అయితే ఇక్కడ అదే విషయాన్ని చర్చిస్తున్నారనమాట. ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే, ఆయన ఈ తమో గుణానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటారు శివుడు. అయినప్పటికీ కూడా ఆయన ఎప్పుడు ఈ తమో గుణంలో ఉండరనమాట. ఆయన ఎప్పుడు ఇవన్నిటికి అబోవ్ గానే ఉంటారు. ఆయన ఎప్పుడు కృష్ణుడి సేవలో ఉంటారనమాట. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు. తర్వాత ఎప్పుడు ఆయన ఎవరితో కనెక్ట్ అయ్యి ఉంటారంటే, ఎప్పుడు ఆయన అనుచరులెవరు? పిశాచాలు, తర్వాత రాక్షసులు వాళ్ళనమాట. అయితే వాళ్ళ అసోసియేషన్‌లో నిరంతరము ఆయన ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మనలాంటి వాళ్ళం అనుకోండి, ఎవరైనా మంచిగా ఉండే వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఉంటే మన బిహేవియర్ కరెక్ట్‌గా ఉంటుంది. అలా కాకుండా ఎవరైనా చెడ్డ వాళ్ళతో మనం కనెక్ట్ అయ్యి ఉన్నామనుకోండి, ఆటోమేటిక్‌గా మనకు తెలియకుండా స్లోగా మనలో కూడా చేంజెస్ వచ్చేస్తాయి. మనం రియలైజ్ అయ్యేసరికి కొన్ని చేంజెస్ వచ్చేస్తాయి. కానీ ఇక్కడ శివుడేంటి
శివుడు అలా కాదనమాట. ఆయన మంచి డివోటీ కాబట్టి, వైష్ణవుడు కాబట్టి, ఆయన ఎంతమంది భూత, ప్రేత, పిశాచాలతో తిరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళందరితో ఆయన సాంగత్యంలో ఉన్నప్పటికీ కూడా ఆయన అసోసియేషన్ తీసుకోరనమాట. జస్ట్ ఆహ్, ఆయన వాళ్ళ అసోసియేషన్ తీసుకోరు. వాళ్ళ వల్ల ఆయన ఏ రకంగాను కూడా ఎఫెక్ట్ అవ్వరు అనే విషయాన్ని ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్తున్నారనమాట. భౌతిక జగమున తనతో సమానులైన వారు కానీ లేదా అధికులు కానీ ఎవ్వరునూ లేనప్పటికిని అవిద్యా రాశిని చిన్నాభిన్నము చేయుటకు మహాత్ముల చేతన అనింద్యమగు స్వభావము బడినప్పటికిని శివుడు భగవద్భక్తులందరికీ అందరకు ముక్తి నొసగుటకే పిశాచము వలె వ్యవహరించును. ఆయన ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మనలో కూడా చాలా మంది ఇనీషియల్‌గా శివభక్తులయ్యి ఉండొచ్చు. కానీ ఇప్పుడు కృష్ణుడి వైపుకి మనం వచ్చామనమాట. ఫస్ట్ ఇనీషియల్‌గా మనం అలా వచ్చేటప్పుడు మనల్ని అలాగా రీడైరెక్ట్ చేయడం కూడా శివుడే చేస్తాడనమాట. ఎప్పుడు చేస్తాడు? ఒకవేళ మనం ఏమైనా భౌతికపరమైన కోరికలు ఏమైనా కోరుతున్నామనుకోండి, అలాంటప్పుడు ఆయన కోరికలు తీర్చేసి ఊరుకుంటాడు. అలా కాకుండా కొంతమంది ఉంటారు శివుడికి చాలా చాలా నిష్టతో పూజ చేస్తారనమాట. అంటే ఎలాంటి వాళ్ళ కోరిక వాళ్ళ భగవంతుడి నుంచి అంటే శివుడి నుంచి ఏమి ఆశించకుండా వాళ్ళు శివుడిని జస్ట్ తృప్తిపరచడం కోసం మాత్రం శివుడికి సేవ చేస్తూ ఉంటారనమాట. ఎవరైతే మనం అలా ప్రతిఫలం ఆశించకుండా శివుడికి పూజ చేస్తూ ఉంటామో, అలాంటి వాళ్ళని ఏం చేస్తారంటే శివుడు కూడా స్లోగా ఓకే. ముక్తి ప్రదాతని నేను కాదు. నువ్వు నాకు చేయడం వల్ల ఈ భౌతిక బంధనాల్లో ఇంకా చిక్కుకునే ఉంటావు. అలా కాకుండా నువ్వు అందరికంటే టాప్ మోస్ట్ కృష్ణుడు దేవాది దేవుడు. నువ్వు ఆయనకి చేయడం వల్ల నువ్వు ఈ భౌతిక ప్రపంచంలో నుంచి బయటపడతావు. ఈ జన్మ మృత్యువుల సైకిల్ నుంచి బయటపడతావు. మన అల్టిమేట్ గోల్ ఏంటి అంటే మనందరిలో పరమాత్మలాగా ఉన్న ఆ శ్రీకృష్ణుడిని మనం ధ్యానించాలి. ఆయన్ని తృప్తిపరచాలి అని మనకు ఆ జ్ఞానాన్ని ఇచ్చి ఆయన స్లోగా మనల్ని కృష్ణుడి వైపుకి దారి మళ్లిస్తారనమాట. ఆ విధంగా ఈ శివుడు మనకి చాలా చాలా హెల్ప్ చేస్తారు. తర్వాత ఇంకా ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నారు? అతడు ఆత్మయందు స్థితుడై ఉన్నాడని ఎరుగక దుర్భాగ్యులగు మూఢమతులు అతన్ని పరిహసింతురు. అట్టి మూర్ఖ జనులు కుక్కలకు ఆహారమగు దేహమును వస్త్ర మాల్యాంభరణ చందన రేపములతో పోషించుట ఎందు నియుక్తులై ఉందురు. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఆయన ఎప్పుడు ధ్యానంలో ఉంటారు. తర్వాత శివుడు చూడడానికి ఎలా ఉంటారంటే ఆయన ఎప్పుడు శ్మశానంలో తిరుగుతూ ఉంటారు. ఆయన మెడలో ఏమో స్కెలిటన్స్ అన్నిటిని వేసుకొని ఉంటారు. తర్వాత ఆయన జుట్టు కూడా ఆయన జటాజూటం ఉంటుంది కదా! దానికి కూడాను ఫుల్‌గా ఆయన ఈ శ్మశానంలో తిరుగుతూ ఉండడం వల్ల ఆ శవాలన్నీ కాల్చిన తర్వాత ఆ పౌడర్ అదంతా పైకి ఎగురుతూ ఉంటది గదా! అది అంతా ఆయన తల మీద అంతా ఉండి ఆయన బట్టలన్నీ నీట్‌గా ఉండవు. చాలా చూడ్డానికి ఆయన మామూలుగా చాలా సింపుల్‌గా ఉంటారనమాట. అలాంటి ఆయన వేషధారణ చూసి చాలామంది నవ్వుకుంటారనమాట. మూర్ఖులైన వాళ్ళు నవ్వుతారు. ఎందుకంటే వాళ్ళకి ఆయన చైతన్యం ఏంటి, శివుడి చైతన్యం ఏంటి అనేది వాళ్ళకి తెలియదనమాట. ఇప్పుడు శివుడి చైతన్యం ఏంటి అనేది తెలీదు. పైన బయటకి చూడడానికి ఆయన అలా ఉంటారు కానీ ఆయన నిరంతరము ఎప్పుడు కూడా భగవంతుడి సేవలోనే ఉంటారు. అండ్ కృష్ణుడికి కూడా బాగా తెలుసనమాట శివుడి గురించి. శివుడు చాలా పరమ భక్తుడు. ఇప్పుడు ఇప్పుడు మన సీనియర్ డివోటీస్ ఉంటారు. ఎప్పుడు మనకి సర్విస్ ఇస్తారు చెప్పండి? మన మీద నమ్మకం కలిగించుకోవాలనమాట. అప్పుడే వాళ్ళు మనకి ఎలాంటి సేవ అయినా సరే ఇవ్వడానికి రెడీ అవుతారు. మనం వాళ్ళు మనకేదైనా సర్విస్ ఇచ్చినప్పుడు మనం సరిగ్గా చేయకపోయినా, ఆ సర్విస్‌ని మధ్యలో వదిలేసినా వాళ్ళేం చేస్తారు? వాళ్ళకి మన మీద నమ్మకం పోతుందనమాట. అలా కాకుండా ఎవరైతే బాగా సేవలు చేస్తారో వాళ్ళకి ఇంకా ఇంకా సేవలు ఇస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఆ నమ్మకం అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈవెన్ ఆఫీసుల్లో చూసినా సరే మనకి మన బాస్ ఎప్పుడు మనకి ఎక్కువ మంచి వర్క్ అంతా మనకెప్పుడిస్తారు? మన మీద నమ్మకం ఉండాలి. ఓకే. ఈ వర్క్ వీళ్ళకిస్తే నేనింకా వర్క్ గురించి మర్చిపోవచ్చు. వాళ్ళు ఏ టు జెడ్ అంటే ఎండ్ టు ఎండ్ మొత్తం కంప్లీట్ చేసేస్తారు అనే నమ్మకం వాళ్ళకున్నప్పుడు. అలాగే ఏంటంటే శివుడికి కూడా భగవంతుడు ఎన్నో ఇచ్చారనమాట. ఎన్నో కార్యక్రమాలంటే ఈ భౌతిక ప్రపంచాన్ని అంతటిని ఆయన ఎనిహిలేట్ చేయాలి అనే పెద్ద కార్యక్రమాన్ని ఇచ్చారు. తర్వాత ఇంకా శివుడు కూడాను బ్రహ్మదేవుడు శివుడిని సృష్టించినప్పుడు నువ్వేమో ఈ పాపులేషన్‌ని పెంచాలి. ఈ
భౌతిక జ జీవుల్ని నువ్వు పెంచాలి అని చెప్తారు. ఆ సర్వీస్ తీసుకుంటారు. తర్వాత ఈ సముద్ర మంతన జరిగినప్పుడు విషం వచ్చింది కదా! ఆ విషాన్ని కూడాను కృష్ణుడు చెప్తారనమాట శివుడికి. "నువ్వు తీసుకో లేకపోతే ఈ విషం వల్ల మొత్తం అంతా నాశనం జరుగుతుంది" అనంటే అప్పుడు శివుడేమో ఆ విషాన్ని తాగి ఇక్కడ పెట్టుకుంటారనమాట. గొంతులో పెట్టుకుంటారు. ఎందుకంటే ఆయన ఎలా ఆలోచిస్తారంటే లోపల హృదయంలో ఉన్న పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మకి ఏమైనా అవుతుందేమో అని చెప్పి ఆయన మింగరనమాట. ఇక్కడే ఉంచేసుకుంటారు. తర్వాత ఇంకా ఇలా ఏంటంటే ఆ సర్వీసులన్నీ తర్వాత ఆదిశంకరాచార్యుల్లాగా వచ్చారు. ఆదిశంకరాచార్యులు కృష్ణుడు కి మంచి రూపం ఉంది. కానీ ఆదిశంకరాచార్యులు ఏమని వాదిస్తారంటే నిరాకారవాదాన్ని ఆయన ప్రమోట్ చేస్తున్నారు. అలాంటి కార్యం అంటే కృష్ణుడికి ఎగనెస్ట్‌గా ఉండాల్సిన కార్యాన్ని కూడా తీసుకోవాల్సొచ్చినప్పుడు కూడా సంతోషంగా యాక్సెప్ట్ చేస్తారనమాట శివుడు. అది శివుడు గొప్పతనం అనమాట. ఆయన ఎందుకు శివుడుకి అలాంటి సర్వీసెస్ అన్నీ కృష్ణుడు ఇచ్చారు అనంటే శ్రీకృష్ణుడికి, భగవంతుడికి శివుడి మీద ఉన్న నమ్మకం అన్నమాట. నేను ఎవరైతే బాగా సేవలు చేస్తారో వాళ్ళకే ఇస్తారు కాబట్టి సుపీరియర్స్ అదే విధంగా కృష్ణుడు కూడా శివుడికి ఇస్తే పర్వాలేదు. కంపల్సరీ బాగా దాన్ని సేవని బాగా కంప్లీట్ చేస్తారు అన్న నమ్మకం ఉంది కాబట్టి ఇలాంటివన్నీ కూడా కృష్ణుడు శివుడికి ఇవ్వడం జరిగిందనమాట. అంతేకాకుండా శివుడిలో చాలా చాలా గొప్ప గొప్ప క్వాలిటీస్ అన్నీ ఉంటాయి. దక్షుడు యజ్ఞం చేసినప్పుడు అందరిని పిలుస్తాడు. కానీ శివుడిని మాత్రం పిలవడనమాట. పిలవకపోయినా సరే సతీ ఫోర్స్ వల్ల శివుడు అక్కడికి వెళ్తారు. ఎన్నో అవమానాలు చేస్తారనమాట. అందరిని పిలవకపోవడం అంటే ఈయనసలు మహాదేవుడు శివుడు. అంటే ఆయన దేవతలందరిలో కూడా టాప్ మోస్ట్ అన్నమాట. హైయెస్ట్ పొజిషన్‌లో ఉన్నవాడు. తర్వాత ఆయన పరమ భక్తుడన్నమాట. అందరికంటే గొప్ప వైష్ణవుడు. అలాంటి శివుడిని అవమానిస్తాడన్నమాట దక్షుడు. ఎన్నో మాటలు అంటాడన్నమాట. "నువ్వు శ్మశానంలో ఉంటావు. తర్వాత ఎప్పుడు చూసినా స్కెలిటన్స్ అవన్నీ మెడలో వేసుకుంటావు. శవాల మధ్యన తిరుగుతూ ఉంటావు. భూత ప్రేత పిశాచాలన్నీ నీకు అన్నీ వాళ్ళందరితో నువ్వు ఎప్పుడు కనెక్ట్ అయ్యి ఉంటావు. తర్వాత నా కూతుర్ని అసలు నీకిచ్చి ఉండకుండా ఉండాల్సింది. నా కూతురు నిన్ను ఇష్టపడింది కాదా? ఆ ఒక్క రీజన్‌తోనే నేను నీకు ఇచ్చి వివాహం చేశాను. లేకపోతే నాకు నిన్ను అల్లుడుగా చేసుకునే ఉద్దేశం నాకు లేదు" అని చెప్పి ఎంతో దారుణంగా మాట్లాడతాడనమాట. అది చదువుతూ ఉంటే భాగవతంలో చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట. ఎంత ఓర్చుకుంటారంటే శివుడు మామూలుగా అయితే మనకి శివుడు గురించి తెలిసిందేంటే ఆయనకి చాలా కోపం ఎక్కువ. శివుడిలో 2 క్వాలిటీస్. 2 ఎక్స్‌ట్రీమ్‌లనమాట. ఒకటి చాలా క్రోధం ఎక్కువ. ఇంకొక ఎక్స్‌ట్రీమ్ ఏంటంటే అసితోషుడనమాట. ఎవరైనా ఏదైనా అడిగితే ఆయన ఈజీగా బోలా శంకరుడంటారు. ఆయన ఈజీగా ఎవరైనా ఏమైనా మెటీరియల్ డిజైర్స్ అడిగితే ఇచ్చేస్తారనమాట. రాక్షసులా వాళ్ళకివ్వచ్చా, ఇవ్వకూడదా అని కాదు. అంటే వైష్ణవులు అంత మెర్సిఫుల్‌గా ఉంటారు. అంత కరుణతో, అంత జాలితో, అంత ప్రేమతో ఉంటారనమాట. అందుకే ఎవరైనా ఏమైనా అడిగితే ఓకే. దీనివల్ల వాళ్ళేమైనా మారతారేమో, ఏదైనా మంచి జరుగుతుందేమో అని జస్ట్ అలా ఇచ్చేస్తారంతే. ఇది ఒక ఎక్స్‌ట్రీమ్. ఎవరేది అడిగినా ఇచ్చేయడం. దానివల్ల ఎన్నో సార్లు ఎన్నో ఇష్యూస్ వచ్చాయి. అంటే రాక్షసులకి ఊరికే ఇవ్వడం వల్ల వాళ్ళు మళ్ళీ తిరిగి శివుడినే భస్మం చేసేయాలనుకోవడం, లేకపోతే శివుడినే చంపాలనుకోవడం, ఇలాంటివన్నీ ఆయన ఫేస్ చేశారు. అయినా సరే అవన్నీ జరుగుతున్నా సరే, ఇంకొక పక్క ఆయన మళ్ళీ ఎవరైనా అడిగితే మళ్ళీ ఇచ్చేస్తారనమాట. ఇంకొక ఎక్స్‌ట్రీమ్ ఏంటంటే ఆయనకి చాలా ఈజీగా కోపం వచ్చేస్తుంది. మనకి తెలిసింది ఇదే. కానీ ఆ దక్షుడి మొత్తం అదంతా చదువుతూ ఉంటే ఆ పాస్ట్ టైమ్ అంతా నిజంగా శివుడిలో ఎంత మంచి క్వాలిటీస్ ఉన్నాయి. ఆయనకెంత ఓర్పు ఉంది. ఒక్క మాట కూడా ఆయన తిరిగి మళ్ళీ నేనిది కాదు, నువ్వేంటి నన్నంటున్నావు అని ఒక మాట అనడం కానీ, లేకపోతే ఆహ్, పార్వతీదేవితో అంటే సతీతో కూడా ఏమైనా పరుషంగా మాట్లాడడం కానీ ఏమి చేయరు. అంతా ఓర్చుకుంటారు. ఆయన వెనక వచ్చి ఆయన భార్యకి కోపమొస్తుంది. ఏంటి ఇంతలాగా అవమానిస్తున్నారు మిమ్మల్ని అని చెప్పేసి భార్యకి కోపమొస్తుంది. తర్వాత ఆయనతో ఉన్న మిగతా అనుచరులందరికి కోపమొచ్చేసి ఫైట్ చేస్తాము, వాళ్ళని చంపేస్తాము అనంటే శివుడు వారిస్తాడనమాట. అక్కడి నుంచి సైలెంట్‌గా ఎళ్ళిపోతారు శివుడు. అంత ఓర్పు, సహనం ఆయనకి ఉన్నాయన్నమాట. అంటే ఒక డివోటీలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనేది మనకిక్కడ తెలుస్తుందన్నమాట. ఎంత
ఆహ్, ఎంత ప్రాబ్లమ్ వచ్చినా సరే మనకేంటంటే ఎప్పుడైనా ఎవరైనా ప్రొవోక్ చేసినా ఆ సిట్యుయేషన్ అలాగ వచ్చినా లేకపోతే ఎవరైనా మనల్ని కంటిన్యూయస్‌గా ఊరికే ఏమంటారు ఎజిటేట్ చేసినా అంటే ఇరిటేట్ చేస్తున్నారనుకోండి. ఏదైనా మనకిష్టం లేని పని ఎవరైనా చేసినా వెంటనే మనకి కోపం వచ్చేస్తుందనమాట. మన ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్స్ మారిపోవచ్చు. లేకపోతే మనం కూడా వాళ్ళు ఏ రకంగా అయితే మాట్లాడుతున్నారో తిరిగి అదే రకంగా మనం కూడా మాట్లాడేస్తామనమాట. కానీ ఒక వైష్ణవుల్లో ఎలాంటి గుణాలుండాలి అనేది శివుడిని చూస్తే తెలుస్తుందనమాట. ఆయనకి చాలా చాలా ఓర్పెక్కువ, చాలా సహనం ఎక్కువ. ఆయన అన్నీ భరించుకుంటారనమాట. ఆహ్, తర్వాత అది ఇదంతా ఒక ఘట్టం అనమాట. తర్వాత ఇంకా హ్మ్. అయితే ఆయన చాలా హంబుల్‌గా గూడా ఉంటారనమాట. ఎన్ని మాటలన్నా సరే ఆయన వినయంతో ఉంటారు. ఎందుకంటే ఈ భక్తులనేవాళ్ళు ఎలా ఉంటారు అంటే వాళ్ళ లైఫ్ చూసి వేరే వాళ్ళు నేర్చుకోవాలి అన్న దాంతో ఉంటారనమాట. అందుకే వాళ్ళు ఎలా పడితే అలాగా మాట్లాడటం కానీ అలాంటివి చేయకూడదు. ఈవెన్ ఇస్కాన్‌లో మనకు కూడా చెప్తూ ఉంటారనమాట. మనం ఆహ్, సొసైటీ అంతా మనల్ని ఇస్కాన్ డివోటీస్ అనుకునే మన మెడలో ఈ కంటిమాల తిలక్ మనం బయట తిరుగుతూ ఉంటే వాళ్ళందరూ మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మనం ఎలా డీల్ చేస్తున్నాము, ఎలా అంటే మనం బయట వరకు కూడా అక్కర్లేదు. సపోజ్ ఇప్పుడు మీరు క్లాసెస్ తీసుకునే స్టేజ్‌లో ఉంటే ఎవరైతే మీ క్లాస్‌లకి అటెండ్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఎలా మన బిహేవియర్ ఉంది. మనం వాళ్ళతో డీల్ చేసినప్పుడు ఏదైనా ప్రొవొకేషన్ సిట్యుయేషన్ వచ్చినప్పుడు అలాంటప్పుడు ఎలాగ మనం బిహేవ్ చేస్తున్నాము, మన బిహేవియర్ ప్రాపర్‌గా ఉందా లేదా, మన మాట తీరెలా ఉంది, ఏ సిట్యుయేషన్‌ని మనం ఎలా హ్యాండిల్ చేసుకుంటున్నాం, ప్రతీదీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట. మనం ఎంత హంబుల్‌గా ఉండి ఎంత ఈవెన్ మనకి శిక్షాష్టకంలో కూడా వస్తుంది కదండీ! త్రినాదపి సునీచేన తరోరపి సహిష్ణునా. చెట్టుకి ఎంత ఓర్పు ఉంటుందో అంత ఓర్పుతో మనం ఉండాలి. ఆహ్, ఈ గడ్డిపోచ ఎంత వినమ్రంగా ఉంటుందో మనం అంత వినమ్రంగా ఉండాలనమాట. మనం ఎంత హంబుల్‌గా ఉంటే అంటే ఎంత వినమ్రంగా ఉంటే మనకి ఆ రిజల్ట్ అనేది కృష్ణుడి అటెన్షన్‌ని మనం అంతలా గ్రాబ్ చేయొచ్చు. అయితే దీనికి ప్రభుపాదుల వారు ఒక హంబుల్ బెగ్గర్ అని చెప్పేసి ఒక స్టోరీ చెప్పారనమాట. ఒకసారి ఒక భిక్షగాడు ఉంటాడు. ఆయనేమో ఒక రాజు దగ్గరికి వెళ్తాడనమాట. రాజు దగ్గరికి వెళ్లి ఆయన ఆహ్, ఆహ్, అంటే కింగ్‌డమ్ అంతఃపురంలోకి రాజు దర్బార్ ఉంటది కదా! అక్కడికి వెళ్ళినప్పుడు ఒక సేవకుడు రాజు చూస్తారు ఎవరో వచ్చినట్టున్నారు చూడు అనంటే, సేవకుడు చూసి భిక్షగాడిని రాజు దగ్గరికి తీసుకొనెళ్తారనమాట. రాజుకి ఒక్కొక్కసారి ఏంటంటే రాజులు కూడా ఆహ్, ఊరికే సరదాగా ఏమైనా చెయ్యాలి ఆహ్, వాళ్ళేంటి అనేది తెలుసుకోవడానికి ట్రై చేస్తారు గదా! రాజు అడుగుతారనమాట "నువ్వెందుకొచ్చావు" అని. అప్పుడు ఆ భిక్షగాడు చెప్తాడు, "నాకు చాలా ఆకలిగా ఉంది. నేను తిని చాలా రోజులైంది. నాకు ఆకలిగా ఉంది. మీరేమైనా భోజనం పెట్టిస్తారేమోనని వచ్చానని" చెప్తాడనమాట. అప్పుడు రాజు ఏమంటాడు సేవకుడిని పిలిచి సేవకుడికి చెవిలో ఏదో చెప్తాడనమాట. కొంతసేపు పోయిన తర్వాత సేవకుడేమో ఒక ఇన్విజిబుల్ ప్లేట్ కనిపించదు. ఒక ప్లేట్‌తో వస్తాడనమాట. ప్లేటు ఉండదు. ప్లేట్‌లో ఏమి ఉండవు. జస్ట్ అలా ఇలాగ ఏదో ప్లేట్ ఏదో పట్టుకుంటున్నట్టు ఇలా 2 చేతులు ముందుకు పెట్టి ఇలా తీసుకొనొచ్చి వాడికి భిక్షగాడి ముందు పెడతారనమాట. భిక్షగాడి ముందు పెట్టి ఇంక తిను అని చెప్తారు. తిను అంటే రాజుగారేమో చెప్తారు, చూడు చాలా కూరలున్నాయి. తర్వాత మంచి మంచి స్వీట్స్ ఉన్నాయి. బావున్నాయి కదా! స్వీట్స్ చాలా సూపర్‌గా ఉన్నాయి కదా! తిను అని చెప్తారనమాట. ఇంకా అతనేమో ఇంకా తినడం స్టార్ట్ చేస్తూ ఉంటాడు. అతనేమో ఆ భిక్షగాడు ఏం చేస్తాడు, అతను ఎలా దీన్ని డీల్ చేయాలో ఒక నిమిషం అర్థం కాదు. తర్వాత వెంటనే అతను అనుకుంటారనమాట. ఓకే. ఏదో ఒకలాగా రాజు ఏ రకంగా అయితే చెప్పారో, నేను అదే రకంగా ఫాలో అయిపోతాను. ఆహ్, ఆహ్, రాజు అంటే నాకు ఫుడ్ వస్తుందో లేదో తెలీదు. కానీ రాజుని ప్లీజ్ చేద్దాం అన్న ఉద్దేశంతో భిక్షగాడు ఏం చేస్తాడంటే, ఏమి లేని ప్లేట్‌లో నుంచి ఇలా ఇలా తీసుకొని తింటున్నట్టు, అబ్బా! చాలా రుచిగా ఉన్నాయి. అన్నీ చాలా టేస్ట్‌గా ఉన్నాయి అని చెప్తాడనమాట. నెక్స్ట్ ఏమో రాజేమో ఏమంటారంటే, ఓకే. అన్నీ బావున్నాయి కదా! అని చెప్పేసి నెక్స్ట్ నీకు కొంత రాజ్యాన్నిను, కొంతమంది నర్తకిల్ని ఇస్తాను. సారీ రాజకుమార్తెల్ని ఇస్తాను. నువ్వు వాళ్ళని వివాహం చేసుకొని, నువ్వు వాళ్ళతో చాలా సంతోషంగా ఉండు అని చెప్తారనమాట. ఇతనేమో సరే అని అంటాడు. సరే అనేసి ఇంకా నిజంగా వివాహం అయినట్టు, వాళ్ళందరితో హ్యాపీగా ఉన్నట్టు అతను ఉండి నేనింక వెళ్తాను అనుకుని ఆయన బయలుదేరి బయటికెళ్ళిపోతాడనమాట. బయటికెళ్ళిన తర్వాత రాజుకి లోపల ఇంటర్నల్‌గా ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతుంది. ఆ మార్పనేది వస్తుందనమాట. రాజు ఆలోచించడం స్టార్ట్ చేస్తారు.
ఆహ్, ఏంటి నేను అసలు యాక్చువల్‌గా పాపం చాలా ఆకలితో వచ్చాడు. నేనేమి ఇవ్వలేదు. ఊరికే ఏదో ప్లేట్ పెట్టినట్టు కొంతమంది అమ్మాయిల్ని తీసుకొనొచ్చి వివాహం చేసినట్టు నేనేదో అక్కడ ఏమి కనిపించనివి అన్నిటిని దాంతో ఏదో మేనేజ్ చేశాను. అతను అయినా సరే వాటన్నిటిని నేనేమి ఇవ్వకపోయినా సరే వచ్చినప్పుడు ఎంటర్ అయినప్పుడు ఎంత సంతోషంగా వచ్చాడో బయటికెళ్ళేటప్పుడు కూడా నేను నేను చేసిందంతటిని అతను అలాగే యాక్సెప్ట్ చేసి అదే సంతోషంతో బయటికెళ్ళిపోయాడు. ఎంత వినయంగా ఉన్నాడు ఈ భిక్షగాడు అనేసి మళ్ళీ రాజేమో సేవకుడిని పిలిచి, ఈసారి నిజంగానే అతన్ని లోపలికి బయటికి వెళ్ళిపోతాడు. అప్పటికే భిక్షగాడు మళ్ళీ లోపలికి పిలిచి అతనికి ఇవ్వాల్సిన ఆ భోజనం పెట్టిస్తాడు. మంచి బట్టలిస్తాడు. తర్వాత ఒక మంచి అమ్మాయిని చూసి వివాహం చేసి రాజ్యంలో కొంచెం పార్టిస్తాడనమాట. అంటే ఈ స్టోరీ నుంచి ప్రభుపాద ఏం చెప్తున్నారు అనంటే మనం కూడా ఇప్పుడు ఆ భిక్షగాడు ఏడ్చుండొచ్చు. లేకపోతే ఆ విషయాన్ని తను కోపంగా తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చు. లేకపోతే రాజుతో ఇంకేదైనా అంటే కొంచెం యారగెంట్‌గా బిహేవ్ చేసి ఉండొచ్చు. కానీ అవేమీ చేయలేదన్నమాట. రాజు ఏ విధంగా అయితే ఇచ్చాడో అదే విధంగా ఆయన మళ్ళీ ప్రతిస్పందించాడన్నమాట. అది రాజుకి చాలా నచ్చింది. బాగా రాజుని ప్లీజ్ చేసాడన్నమాట. ఆ భిక్షగాడు సంతోషపరిచాడు. దానివల్ల ఏమైంది ఆ భిక్షగాడికి తనేం కోరుకున్నాడో అంతకంటే ఎక్కువే లభించిందన్నమాట. అది మనం కూడా ఏంటంటే భగవంతుడికి మనం భగవంతుడిని తృప్తిపరిస్తే ఆయన 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 మనల్ని ఎలాగ ఉండాలి అని ఆయన కోరుకుంటున్నారో, ఆయన ఎలా ఎలా ఉండాలో మనకెలా తెలుస్తుంది? మనకు ఆచార్యులున్నారు, సీనియర్ డివోటీస్ ఉన్నారు, శాస్త్రాలున్నాయి. ప్రతిరోజు శాస్త్రాధ్యయనం చేయడం, సీనియర్ డివోటీస్ నుంచి భాగవతము, శ్రీమద్ భగవద్గీత ఇవన్నీ శ్రవణం చేయడం, ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే, మనలో కూడా ఆ క్వాలిటీస్ అవన్నీ డెవలప్ అవుతాయి. డెవలప్ అయ్యి భగవంతుడికి మనం ఎలా ఉంటే మనం నచ్చుతామో, ఆ రకంగా మనల్ని మనం మార్చుకోవాలి. మార్చుకున్న రోజున మనకు కూడా మనం ఆశించిన దానికంటే ఇంకా ఎక్కువే భగవంతుడు ఇస్తాడనమాట. అది చాలా ఇంపార్టెంట్. ఈ క్వాలిటీస్ అన్నీ కూడా శివుడిలో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఈ శ్లోకంలో ఏం మాతాజీ చెప్తున్నారంటే అంటే బ్యాక్‌గ్రౌండ్ వేరే నాయిస్. హరే కృష్ణ మాతాజీస్ ఎవరు రమాదేవి మాతాజీ దగ్గర నుంచి వస్తుంది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ మ్యూట్ లో ఉండండి మాతాజీ. హరే కృష్ణ. లక్ష్మీదేవి రమాదేవి మాతాజీ ఇద్దరు ఉన్నారు మాతాజీ. ఓకే, లక్ష్మీదేవి మాతాజీ అయిపోయింది. ఓకే. ఓకే. ఓకే మాతాజీస్. అయితే మనం అది ఇక్కడ ప్రభుపాదుల వారు ఎవరైతే ఈ శ్లోకంలో 28వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఎవరైతే మూర్ఖులో వాళ్ళకి ఈ శివుడి యొక్క గుణగణాలు ఏవి తెలియవన్నమాట. తెలియక వాళ్ళేమనుకుంటారు, ఆయన డ్రెస్సింగ్ చూసి, లేకపోతే ఆ వస్త్రధారణ అవన్నీ చూసి అలా అనుకుంటారనమాట. ఆయన చూసి పరిహాసం చేస్తారు. కానీ యాక్చువల్‌గా ఎవరైతే భక్తులో వాళ్ళేంటంటే ఈ బాడీని మెయింటైన్ చేసుకోవడానికి ఈ శరీరాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి? నేనెలా బాగా కనిపించాలి? అలాంటి వాటి గురించి వాళ్ళు ఆలోచించరనమాట. శివుడి పరిస్థితి కూడా అదే. ఆయన మంచి భక్తుడు కాబట్టి ఆయనకి ఏమైనా సుగంధాలు శరీరానికి రాసుకోవాలని, ఎందుకంటే ఆయనకు తెలుసు మనం ఈ దేహం కాదు. మనం ఆత్మస్వరూపులం అనే విషయం ఆయనకు బాగా తెలుసనమాట. అందుకే ఆయన ఈ బాడీని మెయింటైన్ చేయడానికి ఆయనెప్పుడు ఆలోచించరు. ఆయనెప్పుడు ఆత్మతత్వంలో ఉంటారు. మనందరం భగవంతుడికి శ్రీకృష్ణ పరమాత్మకి మనం నిత్య దాసులము. ఆయన అన్నిటికి రియల్ ఎంజాయర్ ఆయన. మనం అందరం ఏంటి అంటే ఆయనతో ఎంజాయ్ చేయబడే వాళ్ళం అన్నమాట. అంతేకాని మనం ఎంజాయర్స్ కాదు. మనం భోగించే వాళ్ళం కాదు. భోగింపబడే వాళ్ళం అనే విషయం ఆయనకి చాలా క్లియర్‌గా తెలుసన్నమాట. తర్వాత ఇంకా ఏం చెప్తున్నారు? ఈ దేహం అట్టి మూర్ఖ జనులు కుక్కలకు ఆహారమగు దేహమును ఈ బాడీ ఏమవుతుందండి కుక్కలకి ఆహారం అవ్వడం అంటే ఇంకా ఎందుకు పనికిరాదన్నమాట. అలాంటి బాడీకి మనందరం ఏం చేస్తున్నారంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న జనులందరూ ఏం చేస్తున్నారు? మంచి మంచి వస్త్రాలు, ఆభరణాలేసుకోవడం, తర్వాత చందన లేపనం ధరించడం ఇవన్నీ చేస్తున్నారన్నమాట. కానీ ఇవన్నిటి మీద ఎవరైతే శుద్ధ భక్తులో వాళ్ళకి వీటి మీద ఎలాంటి కోరిక ఉండదు.
వాళ్ళెప్పుడు ఆత్మని ఎలా శుద్ధిపరుచుకోవాలి, భగవంతుడి ధామానికి ఎలా చేరుకోవాలి, భగవంతుడిని ఎలా తృప్తిపరచాలి అనే దాని మీద వాళ్ళకి ఎక్కువ ఉంటుందన్నమాట. తర్వాత ఇక్కడ శివభక్తులు 2 రకాలుగా ఉంటారు. ఒక కేటగరీ ఏంటి అంటే కామ్య కర్మల కోసం శివుడిని పూజ చేస్తారు. అంటే వాళ్ళకేవో కోరికలుంటాయి. భౌతికపరమైన కోరికలేవో ఉంటాయి. ఆ కోరికల్ని తీర్చుకోవడానికి వాళ్ళు శివుడికి పూజ చేస్తారనమాట. వాళ్ళు కర్మీస్ అన్నమాట. రెండవ తరగతి వాళ్ళెవరు అంటే ఎవరైతే రెండో రకం వాళ్ళేంటంటే వాళ్ళు శివుడిలోకి మెర్జ్ అయిపోవాలి. శివుడిలోకి కలిసిపోవాలనమాట. అంటే శివుడు నేను ఒకటే. నేను కూడా శివోహం అని అనుకుంటారు. శివోహం అంటే నేను శివుడను అని వాళ్ళు భావిస్తారనమాట. అలాంటి కేటగరీ వాళ్ళు. అయితే ఈ 2 రకాల వాళ్ళు కూడా నిజంగా శివుడిని అర్థం చేసుకోలేరనమాట. ఎందుకంటే కానీ వారి జీవితంలో శివుని నిజ ప్రయోజనం ఏమాత్రము చక్కగా ఎరుగలేరు. ఈ కర్మలు, జ్ఞానులు కూడా కామ్యకర్మలు చేసేవాళ్ళు, తర్వాత జ్ఞానులు కూడా శివుడిని కరెక్ట్‌గా అర్థం చేసుకోలేరనమాట. ఓన్లీ భక్తులు మాత్రం ఎవరైతే కృష్ణ భక్తులుంటారో వాళ్ళు శివుడిని కరెక్ట్‌గా అర్థం చేసుకోగలరు. తర్వాత ఇంకా శివ భక్తులు కూడా కొంతమంది ఉంటారనమాట. వాళ్ళేంటంటే వాళ్ళు ఈ 2 కేటగరీస్‌లోకి రారు. వాళ్ళు శివుడిని జస్ట్ ప్లీజ్ చేయాలి అనుకుంటారు. అలాంటి వాళ్ళని మిగతా 2 కేటగరీస్‌లో ఉండే వాళ్ళని అంటే కామ్య కర్మరతులు, తర్వాత జ్ఞానులు అలాంటి వాళ్ళకి ఏం కావాలో అది ఆయన ఇచ్చేస్తారనమాట. కానీ ఎవరైతే నిజంగా మనస్ఫూర్తిగా శివుడిని తృప్తిపరచాలి అన్న ఉద్దేశంతో మాత్రమే శివుడికి పూజలవి చేసి శివుడిని అర్చిస్తారో అలాంటి వాళ్ళని ఆయన హరి వైపు అంటే కృష్ణుడి వైపు ఆయన డీవియేట్ చేస్తారనమాట. అటువైపు పంపిస్తారు. అలాగా మనలో కూడా కొంతమంది శివభక్తులుగా ముందు ఉండి తర్వాత ఇప్పుడు కృష్ణ భక్తులుగా మారిన వాళ్ళు కూడా ఉంటారనమాట. ఎందుకంటే ఆయనకి మొత్తం క్లారిటీ ఉంటుందనమాట. నిజమైన ఎంజాయర్ ఎవరు అంటే కృష్ణుడే. మనం కాదు అనే విషయం ఆయనకి చాలా క్లియర్‌గా తెలుసు కాబట్టి అనవసరంగా బాడీని మెయింటైన్ చేయడానికి టైం వేస్ట్ చేసుకోరు అది. నెక్స్ట్‌దే బ్రహ్మాదయో యత్కృత సేతుపాలా యత్కారణం విశ్వమిదం చ మాయా ఆజ్ఞాకరీ యస్య పిశాచచర్యా అహో విభూమ్నశ్చరితం విడంబనం. మాతాజీ ఎవరైనా చదవండి మాతాజీ. సుజాత మాతాజీ చదువుతాను మాతాజీ. చదవండి జనని మాతాజీ. నెక్స్ట్ సుజాత మాతాజీ చదువుతారు. హరే కృష్ణ. హరే కృష్ణ. బ్రహ్మదేవుని వంటి దేవతలు సైతము అతనిచే వర్ణరింపబడు ధార్మిక అనుష్ఠానములను అనుసరించును. భౌతిక జగత్తును సృజింపజేయునట్టి మాయకు అతడే నియామకుడు. అతడు మహితాత్ముడు కనుక అతని పిశాచ చర్యలు కేవలము విడంబన మాత్రములే. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. మైత్రేయ ఉవాచ సైవం సంవిదితే భర్త్రా మన్మథోన్మథితేంద్రియా జగ్రాహవాసో బ్రహ్మర్షేర్ వృషలీవ గతత్రపా. చదవండి మాత సుజాత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మైత్రేయుడు పలికను దిది ఆ విధముగా భర్తచే తెలియ చెప్పబడినను మైథున సుఖము కొరకై మన్మథ పీడితయ్యను. అంతటా సిగ్గుమాలిన వార కాంత వలె ఆమె ఆ బ్రహ్మర్షి వస్త్రమును పట్టుకొనెను. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. 31వ శ్లోకం. స విదిత్వాథ భార్యాయాస్తం నిర్బంధం వికర్మణి నత్వాదిష్టాయ రహసి తయాథోప వివేశహి. శశికళ మాతాజీ చదవండి. నెక్స్ట్ సునీత మాతాజీ చదవండి. కపిల భగవానుడు పలికెను. ఇంద్రియములు దేవతలకు ప్రాతినిధ్యం. వేద ఉత్తర్వులను అనుసరించి 31. అలాగే మాతాజీ. శ్రీ మైత్రేయుడు పలికెను. తల్లి వచనం ఆలకించిన కపిలిదేవుడు ఆమె ప్రయోజనం 14వ అధ్యాయం 31వ శ్లోకం మాతాజీ. మాతాజీ నేను చదువుతాను తర్వాత. భార్య ఉద్దేశ్యమును అవగతం చేసుకొనిన అతడు
ఆ నిషిద్ధ కర్మను అనరింప సమ్మతించెను. పిదప పూజనీయమగు విధికి వందనముల నొసగి అతడు ఏకాంత స్థలములో ఆమెతో రమించెను. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. అయితే ఇక్కడ నెక్స్ట్ ఇంకా 29వ శ్లోకం నుండి ఏం చెప్తున్నారండి? 29వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, బ్రహ్మదేవుని వంటి దేవతలు సైతము అతనిచే వనరింపు ధార్మిక అనుష్ఠానములను అనుసరింతును. ఏ ధార్మిక అనుష్ఠానములు, ధార్మిక నియమాలు అవన్నీ కూడా బ్రహ్మదేవుడు లాంటి దేవతలు కూడా పాటిస్తారు అనే విషయాన్ని చెప్తున్నారనమాట. భౌతిక జగత్తును సృజింపజేయునట్టి మాయకు అతడే నియామకుడు. ఇప్పుడు దుర్గాదేవి ఎవరికి భార్య అండి? శివుడికి భార్య కదా! ఆవిడెవరు? ఈ మెటీరియల్ వరల్డ్‌కి, భౌతిక జగత్తుకి ఆవిడ ఈ భౌతిక జగత్తు మొత్తం ఒక జైల్ అయితే ఆవిడ ప్రిజనర్ అనమాట. ఆవిడ జైలర్ అనమాట. మనందరం కూడా ప్రిజనర్స్ లాంటి వాళ్ళం. అయితే ఆ జైలర్‌కి అతను భర్త అనమాట. అంటే ఆవిడ కంటే ఇంకా హైయర్ పొజిషన్‌లో ఉన్నట్టు శివుడు. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అతడు మహితాత్ముడు కనుక అతని పిశాచ చర్యలు కేవలము విడంబన మాత్రములే. అయితే ఆయన ఈ పిశాచాలన్నిటితో ఆయన చాలా గ్రేట్ సోల్. ఎందుకంటే ఆయన ముందు మనం చెప్పుకున్నట్టు వైష్ణవానాం యథాశంభు అంటారు. అందరి వైష్ణవుల్లో ఆయన టాప్ మోస్ట్ వైష్ణవ అన్నమాట. తర్వాత ఇంకా ఏంటి, ఆయన ఈ పిశాచ చర్యలు కేవలం విడంబన మాత్రములే అంటున్నారు. అంటే జస్ట్ ఇమిటేషన్ అన్నమాట. ఆయన డ్యూటీగా చేస్తున్నారు. అంటే ఆయనకి అలాట్ చేసిన సర్వీస్ అది. సో మనకి నచ్చిన సర్వీస్ అయినా, మనకి నచ్చని సర్వీస్ అయినా, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే, మనకి ఎవరైనా మన సుపీరియర్స్ ఎవరైనా మనకొక సేవ ఇచ్చారు అనంటే, మనం అది హోల్ హార్టెడ్‌గా చేసేయాలన్నమాట. రిజల్ట్ గురించి మనకనవసరం. వాళ్ళు చేయమన్నారు కాబట్టి మనం అది చేయాలన్నమాట. అది వాళ్ళకి తృప్తినిస్తుందా లేదా? అది మాత్రం మనం ఆలోచించాలి. అలాగే ఇక్కడ శివుడు ఏం చేశాడండి, పిశాచాలు వాటిలతో తిరుగుతున్నా సరే, వాటి యొక్క గుణాల్ని ఈయన అబ్జర్వ్ చేసుకోలేదు. వాటిని అలవాటు చేసుకోలేదు. లేకపోతే వాటికున్న హ్యాబిట్స్‌ని కానీ, లేకపోతే వాటికున్న ఆ పిశాచాలకి ఉన్న నెగెటివ్ క్వాలిటీస్ ఏవి ఈయన తీసుకోలేదనమాట. జస్ట్ వాళ్ళందరికీ ఈయన కంట్రోలర్ అంతే. అంతవరకే ఆయన సర్వీస్ అనమాట. అంతకు మించి ఆయన తీసుకోలేదు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆయన ఒకసారి నారదుడికిను ఈ శివుడికి కూడా కాన్వర్జేషన్ జరుగుతుందనమాట. అప్పుడు నారదుడు అంటాడు, నువ్వంటే కృష్ణుడికి చాలా ఇష్టం అని అంటే, అప్పుడు శివుడు చెప్తాడనమాట. చాలా వినమ్రంగా చెప్తాడు. నాకు కృష్ణుడికి నేనంటే ఇష్టమో లేదో నాకు తెలీదు కానీ, కృష్ణుడు ఏ సేవ ఇచ్చినా సరే నేను దాన్ని యాక్సెప్ట్ చేసి నేను దాన్ని కంటిన్యూ చేసుకుంటూ ఉంటున్నాను అనే విషయాన్ని చెప్తారు. ఏమంటారంటే చూడు, నిజంగా కృష్ణుడికి నేనంటే ఇష్టమైతే ఆయనకి ఎగ్నెస్ట్‌గా ఉండే ఆ శంకరాచార్యుల లాగా నన్నెందుకు పంపిస్తారు అని అంటారు. తర్వాత ఆ విషయాన్ని మింగమని చెప్పారు. కాకపోతే నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే కృష్ణుడిని తృప్తిపరచాలి. అందుకే నేను ఈ సర్వీసెస్ అన్నిటిని కూడా తీసుకున్నాను. అది నాకిష్టం ఉన్నా లేకపోయినా కృష్ణుడికి అది ప్లీజింగ్‌గా ఉంటుంది. కృష్ణుడిని తృప్తిపరిచే విధంగా ఉంటాయి ఆ సేవలన్నీ. సో, నేను అవన్నిటిని యాక్సెప్ట్ చేసి నేను కంటిన్యూ చేసుకున్నాను. ఆ సేవలన్నీ కూడా నేను చేశాను అని చెప్తారనమాట. తర్వాత ఈయన ఇప్పుడు చూడండి, ఈ భౌతిక జగత్తు అంతటికి కూడా దుర్గాదేవి రూలర్ అంటున్నాము. శివుడేమో ఆవిడకి భర్తగా పొజిషన్‌లో ఉన్నారనమాట. ఆవిడకి కంట్రోలర్ ఈయన. ఇలా ఉన్నప్పటికీ కూడా శివుడికి ఈ భౌతిక జగత్తులో ఉన్న ఏ విషయం పట్ల కూడా ఆయనకి ఎటువంటి అటాచ్‌మెంట్ లేదు. ఇప్పుడు అంటే ఆయన తమో గుణానికి అధిపతి ఆయన. దానికేం ఆయన ఎఫెక్ట్ అవ్వరు. దాంతో అంటే ఆయన తమో గుణంలో ఉంటారని కాదు. నెక్స్ట్ ఇంకా ఏంటి, మనం ఇంకా ఏం చెప్పుకున్నాము, తర్వాత భగవంతుడు ఒక్కొక్కళ్ళని ఇప్పుడు శివుడికి ఒక కార్యం ఉంది, ఎనిహిలేషన్ అంటే మొత్తం నాశనం చేయడం అన్నమాట. అది ఆయన పని. బ్రహ్మదేవుడు సృష్టించాలి. తర్వాత అన్నిటిని మెయింటైన్ చేసేది విష్ణుమూర్తి అన్నమాట. ఇలా డిఫరెంట్ పొజిషన్స్‌ని కృష్ణుడు ఇచ్చారు. అయితే ఈయన అంటే ఆయన డ్యూటీ ఏంటి? వాటన్నిటిని ఎనిహిలేట్ చేయడం అన్నమాట. ప్రళయం సమయంలో మొత్తం అంతా పాడు చేయడం ఆయన పని. అయినంత మాత్రాన ఆయన ఇక్కడ జరిగేది అంటే, అయ్యో! ఇదేదో పాడైపోతుందని ఆయన బాధపడరు. క్రియేట్ చేసినప్పుడు ఓకే, ఇదేదో కొత్తదేదో బ్రహ్మదేవుడు క్రియేట్ చేశారు. ఇది నేను ఎంజాయ్ చేస్తాను అనే ఆ మూడ్‌లో కూడా ఉండరనమాట. అన్నిటికి ఆయన డిటాచ్డ్‌గా ఉంటారు. జస్ట్ నా డ్యూటీ నేను పెర్ఫార్మ్ చేస్తున్నాను. అంతవరకే అన్నమాట ఆయన ఆలోచించేది. ఇప్పుడు సపోజ్ ఒక మెంటల్ డాక్టర్ ఉన్నారనుకోండి. మనం మెంటల్ డాక్టర్‌ని ఏమని చెప్తామండి?
మెంటల్ డాక్టర్ అని మనం అంటూ ఉంటాం. లేకపోతే కుక్కల డాక్టర్ ఉంటారు. కుక్కల డాక్టర్ అని మనం పదే పదే అంటూ ఉంటాం. అంటే ఆ డాక్టర్ కుక్కని కాదు గదా! ఆయన కుక్కలని ట్రీట్ చేస్తారనమాట. కుక్కలకి ట్రీట్‌మెంట్ ఇచ్చి బాగు జేస్తారు. అలాగే మెంటల్ పేషెంట్స్‌కి ఆయన డాక్టర్ కాబట్టి వాళ్ళకి ట్రీట్‌మెంట్ ఇచ్చి వాళ్ళ జబ్బు నయం చేయడం ఆయన పని. అంతేకాని వాళ్ళు ఆ మెంటల్ పేషెంట్స్‌తో రోజంతా గడిపినంత మాత్రాన వాళ్ళకి పిచ్చి పట్టేసిందని కాదు. కదండీ! ఇక్కడ కూడా అంతే అన్నమాట. ఈయన తమోగుణానికి అధిపతి అయినంత మాత్రాన ఈయన తమోగుణంలో ఉన్నారు అని మనం అనుకోవడానికి లేదన్నమాట. జస్ట్ ఆయన ఈ భౌతిక జగత్తుని కంట్రోల్ చేస్తూ ఉంటారనమాట. ఆయన మెటీరియల్ ఎనర్జీని కంట్రోల్ చేస్తూ ఉంటారు. మళ్ళీ ఆయన కంట్రోల్ చేసే ఆ కెపాసిటీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, అది కూడా భగవంతుడి నుంచి వచ్చింది అనేది ఆయనకి చాలా క్లియర్‌గా తెలుస్తుందనమాట. అలాంటి విషయాల్లో భక్తులకి చాలా క్లారిటీ ఉంటుంది. వాళ్ళలో ఏ మంచి గుణం ఉన్నా సరే, వాళ్ళు ఓకే. ఇది భగవంతుడి నుంచి నాకొచ్చింది. భగవంతుడు ప్రతిదానికి సోర్స్ అని వాళ్ళకి చాలా క్లియర్ ఐడియా ఉంటుందనమాట. కాబట్టి మనం ఎలా ఉండాలి అనంటే ప్రభుపాదుల వారు భాష్యంలో చెప్తున్నారనమాట. 29వ శ్లోకం భాష్యంలో మనం వాళ్ళ అడుగుజాడల్లో ఎవరైతే ఇలా గొప్పవాళ్ళు ఉన్నారో వాళ్ళ అడుగుజాడల్లో మనం నడవాలి. నడిచి వాళ్ళు ఇచ్చే ఆదేశాల్ని మనం పాటించడం వల్ల భక్తిలో మనం కూడా పురోగతి చెందుతాము అనే విషయాన్ని చెప్తున్నారు. ఆహ్, ఆహ్, తర్వా అదనమాట ఇక్కడ. అయితే కొంతమంది ఎలా ఉంటారు? ఇప్పుడు ఎవరైతే తమో గుణంలో ఉంటారో వాళ్ళేం చేస్తారు అనంటే శివుడిని ఇమిటేట్ చేయడానికి కొంతమంది ట్రై చేస్తూ ఉంటారనమాట. ఆ పాయింట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అది రాంగ్. శివుడు విషం తాగాడని చెప్పేసి వాళ్ళు కూడా ఏదేదో మత్తు పదార్థాలు అవి సేవించడము అలాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట. అది చాలా రాంగ్. శివుడికి ఒకటి మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఆయనకి ఏ విషయం పట్ల కూడా భౌతిక విషయాలు ఎటువంటి వాటి పట్ల కూడా ఆయనకి ఎలాంటి అట్రాక్షన్ ఉండదు. మనం ఎవరైతే ఆయన భక్తులని చెప్పుకుంటూ ఉంటారో, ఆయన చేసిన కొన్ని కార్యాల్ని వాళ్ళు కూడా చేసి శివోస్మి అని చెప్తారనమాట. అది రాంగ్. శివోహం అని చెప్తారు. అది చాలా రాంగ్. మనం ఈక్వల్ టు శివ ఎప్పటికీ అవ్వలేమనమాట. ఆయన చాలా గొప్ప భక్తుడు. ఆయన్ని మనం ఎప్పుడు ఆ పొజిషన్‌లోనే చూడాలి. చూసి ఆయన ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్‌ని తీసుకోవాలనమాట. ఆహ్, అది అర్థం చేసుకోవాల్సింది. వాళ్ళలో ఉండే క్వాలిటీస్‌ని అలాంటి గొప్ప భక్తుల్లో ఉండే క్వాలిటీస్‌ని మనం కూడా డెవలప్ చేయాలి. నెక్స్ట్ 30థ్ శ్లోకాలో ఏం చెప్తున్నారంటే మైత్రేయుడు మళ్ళీ చెప్తున్నారనమాట విదురుడికి. దితి ఆ విధముగా భర్తచే తెలియజేయబడిన తెలియజెప్పబడినను మైథున సుఖము కొరకై మన్మథ పీడితమయ్యెను. అంతట సిగ్గుమాలిన వారకాంత వలె ఆమె ఆ బ్రహ్మర్షి వస్త్రమును పట్టుకొనెను. ఇక్కడ దితి ఇంత శివుడు గురించి చెప్పారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? ఈ టైంలో మనం సంభోగం చేయడం వల్ల శివుడికి కూడా మనం అఫెన్స్ చేసిన వాళ్ళం అవుతాము. తర్వాత ఆ గోస్ట్‌లు వాటన్నిటితో ఆయన తిరుగుతూ ఉంటారు కదా! మనకి అంటే పిల్లలు కరెక్ట్‌గా పుట్టరు అనే విషయాన్ని కూడా ఆయన చెప్తున్నారనమాట క్లియర్‌గా. కశ్యప్ ముని దితికి చెప్తున్నారు. అయినా సరే దితి నార్మల్‌కి రాలేదు. ఆవిడ ఇంకా మన్మధుడితో పీడితమై ఉన్నదనమాట. ఆవిడకింకా కోరిక అనేది ఆహ్, వదలలేదావిడ. తర్వాత ఇక్కడ వారకాంత అనే వర్డ్ యూజ్ చేశారనమాట. వృషలి అంటే వారకాంత అంటే వేశ్యలాగా బిహేవ్ చేస్తున్నారు అని ప్రభుపాదుల వారు దానికి డిస్క్రిప్షన్ ఎలా ఇచ్చారు అంటే పర్పట్ల భాష్యంలో ఎలా చెప్తారు అంటే భార్యకిను తర్వాత ఒక వేశ్యకి ఎలాగా ఆ తేడా ఎలా ఉంటుంది అనంటే భార్య అనే పొజిషన్‌లో ఉన్న స్త్రీ ఎలా ఉంటుందంటే ఆవిడ ఎప్పుడూ శాస్త్రాల్లో ఏదైతే ఏ విధి నియమాలైతే ఉన్నాయో వాటన్నిటిని పాటిస్తూ ప్రతిదాన్ని కూడా చాలా రెగ్యులేటెడ్‌గా చేస్తూ ఆహ్, కుటుంబం మొత్తాన్ని కూడా భగవంతుడి వైపు నడిపించే విధంగా ఉండాలన్నమాట భార్య అనేవాళ్ళు. కానీ ఈ వారకాంత అనేవాళ్ళు వేశ్య అనేది ఎలా ఉంటుంది అనంటే ఆ టైంలో ఏమనిపిస్తే అది చేసేయడమే అన్నమాట. ఆ రకంగా ఉంటారు అని చెప్తున్నారు. హ్మ్. ఇంకా వాళ్ళు ఈ శాస్త్రాల్లో చెప్పబడినటువంటి వేటిని కూడా వాళ్ళు ఆ విధి నియమాలని వాటిని పాటించరనమాట. ఇక్కడ దితి పరిస్థితి కూడా అదే రకంగా ఉంటుంది. అదే రకంగా ఉంది. ఆవిడ కూడా ఒక వేశ్యలాగా బిహేవ్ చేస్తుంది అనే విషయాన్ని మైత్రేయుడు విదురుడితో చెప్తున్నారనమాట. అదంతా ఎందుకు జరిగింది అంటే మాయాశక్తి కంట్రోల్‌లో ఉందనమాట దితి ఆ టైంలో. అందుకని ఆవిడ ఆ రకంగా బిహేవ్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకా 31వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, భార్య ఉద్దేశమును అవగతం చేసుకొనిన అతడు ఆ నిషిద్ధ కర్మను అనరింప సమ్మతించెను. పిదప పూజనీయమగు విధికి వందనములనొసగి అతడు ఏకాంత స్థలములో ఆమెతో రమించెను.
ఇంక వాళ్ళిద్దరూ కలవడం అనేది జరుగుతుందనమాట. అయితే ఈ శ్లోకంలో ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే కశ్యప మునికిను తర్వాత ఇలాంటి సిట్యుయేషన్‌ని ఫేస్ చేసిన ఒక మంచి డివోటీ ఎవరంటే హరిదాస్ ఠాకూర్. వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తున్నారనమాట. కశ్యప్ మునిని తర్వాత ఈ హరిదాస్ ఠాకూర్‌ని కంపేర్ చేస్తున్నారు. హరిదాస్ ఠాకూర్ దగ్గరకు కూడా ఒక వేశ్య వచ్చింది. ఒక వేశ్య వచ్చి ఆయన్ని ఎజిటేట్ చేయడానికి ట్రై చేసినా హరిదాస్ ఠాకూర్ అంత గొప్ప భక్తులు కాబట్టి ఆయన ఏం చేశారు అంటే వెయిట్ చేయి అని చెప్పేసి ఆయన ప్యూర్ చాంటింగ్ వల్ల శుద్ధ నామాన్ని ఆయన తీసుకోవడం వల్ల ఆ వేశ్యనే మార్చేశారనమాట. ఎవరైతే ఈయన్ని మార్చి తన వైపుకి తిప్పాలి అని ఆలోచించిందో అలాంటి వేశ్యని కూడా ఆయన హరిదాస్ ఠాకూర్ మార్చేశారనమాట. అది శుద్ధ భక్తులకిను భక్తులు కాని వాళ్ళకి తేడా అనమాట. ఈ కశ్యప ముని విషయంలో ఏమైందంటే ఆయన ఈ ప్రలోభానికి పడిపోవాల్సొచ్చింది. అదే హరిదాస్ ఠాకూర్ అయితే ఆయనకి ఫోకస్ అంతా ఆయన టార్గెట్ మీద ఉందనమాట. భగవంతుడిని ప్లీజ్ చేయాలి. తర్వాత ఎవరైతే శుద్ధ భక్తుల సాంగత్యంలోకొస్తారో వాళ్ళు కూడా ఆటోమేటిక్‌గా చేంజెస్ అనేవి ఉంటాయన్నమాట. మనలో కూడా మార్పు అనేది వచ్చేస్తుంది. 3 డేస్ కంటిన్యూయస్‌గా ఆ వేశ్య హరిదాస్ ఠాకూర్‌తో ఉండి ఆయన చెప్పే ఆ శుద్ధ నామాన్ని విని ఆవిడ మనసులో హృదయంలో ఉండే అన్ని కల్మషాలు, అభద్రాలు అన్నీ పోయి ఆవిడ కూడా భక్తురాలు అయ్యి ఆయనకి శిష్యురాలుగా అయిపోయిందనమాట. మొత్తం ఆవిడ గుండు కొట్టిచ్చేసుకొని ఇంకా ఆవిడ కూడా హరినామ సంకీర్తన చేస్తూ ఆవిడ ఇంకా ఆ వేశ్య వృత్తిని ఆవిడ వదిలేస్తుందనమాట. అది శుద్ధ భక్తులకిను, మామూలు వాళ్ళకి ఉన్న తేడా అనమాట. ఆ విషయాన్ని ఇక్కడ చాలా బాగా చెప్పారు ప్రభుపాదుల వారు. ఇంకా ఏం చెప్తున్నారంటే మళ్ళీ హరిదాస్ ఠాకూర్ బ్రాహ్మణుడు కూడా కాదు. ఇక్కడ కశ్యప్ ముని బ్రాహ్మణుడు. ఆయనకి ఒక గృహస్థుడు ఎలా ఉండాలి అనే విషయాలన్నీ కూడా తెలుసనమాట. అయినా సరే ఆయన భార్యని కంట్రోల్ చేయలేకపోయారు. రైట్ ఏదైతే చేయకూడదో ఆ పనిని రాంగ్ టైమ్‌లో చేయాల్సొచ్చిందనమాట. కాన్సిక్వెన్సెస్ ఏంటో కూడా తెలుసు. పర్యవసానం ఏంటో తెలిసినా కూడా చేయాల్సొచ్చింది. కానీ హరిదాస్ ఠాకూర్ చాలా కంట్రోల్డ్‌గా ఉండి ఆయనకి కృష్ణుడి పట్ల ఉన్న భక్తి భావనతో ఆయన వేశ్యని మార్చడం అనేది జరిగిందనమాట. అది 31వ శ్లోకం. ఇప్పుడు 32వ శ్లోకం చూద్దాం. అతోపస్పృశ్య సలిలం ప్రాణానాయమ్య వాగ్యతః ధ్యానం జాప విరజం బ్రహ్మజ్యోతిః సనాతనం. 32వ శ్లోకం మాతాజీ ఎవరైనా చదువుతాను మాతాజీ. హరే కృష్ణ. చదవండి. పిమ్మట ఆ బ్రాహ్మణుడు స్నానమాచరించి ప్రాణాయామము, సనాతన తేజంపై ధ్యానము, పవిత్ర గాయత్రి మంత్ర జపము ద్వారా తన వాక్కును నియంత్రించాడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నెక్స్ట్ దితిస్తు వ్రీడితా తేన కర్మావధ్యేన భారత ఉపసంగమ్య విప్రశ్చి మధోముఖ్యభ్య భాషత. చదవండి మాతాజీ. ఎవరైనా చదవండి మాతాజీ. స్వప్న మాతాజీ ఇంకెవరైనా చదువుతున్నాను మాతాజీ. ఓ భారత, ఆ తరువాత ఇది తన దోష కర్మ కారణమున తలదించుకునినదై భర్త చెంత కేగి ఇట్లు పలికాను. హరే కృష్ణ మాతాజీ. నమే గర్భమిమం దితిరువాచ నమే గర్భమిమం బ్రహ్మణ్ భూతానాం వృషభోవధీత్ రుద్రః పతిర్హి భూతానాం యస్యా కరవమంహసం. హరే కృష్ణ మాతాజీ, నేను చదవనా? చదవండి మాతాజీ. సుందరి యగు దితి ఇట్లు పలికెను. ఓ బ్రాహ్మణుడా, భూతపతి యగు శివుడు నా గర్భమును రచింపచేయుకున్నట్లుగా దయతో కాల్చును. నేను ఆయన ఎడ గొప్ప అపరాధం నడుచుకుని. హరే కృష్ణ మాత. నమో రుద్రాయ మహతే దేవాయోగ్రాయ మీఢుషే శివాయ నస్య దండాయ ధృతదండాయ మన్యవే. హరే కృష్ణ మాతాజీ. నేను చదువుతాను మాతాజీ. ఏకకాలమున మహోగ్రుడును సమస్త భౌతిక వరదాయకులను అగు రుద్రునికి నేను వందనములను అర్పించదు. అతడు సమస్త మంగళకరులను సమాగుణమును కలిగిన వాడును అయి ఉన్నాడు. కానీ క్రోధమే అతన్ని ధృతదండునిగా చేయుచున్నది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అయితే ఇక్కడ ఈ 32వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే
తర్వాత కశ్యప్ ముని జనరల్‌గా మనం ఆహ్, టాయిలెట్‌కెళ్ళినా, లేకపోతే ఈ సంభోగం చేసిన తర్వాత వెంటనే మనల్ని మనం క్లీన్ చేసుకోవాలి. స్నానం చేసుకోవాలి అని మన శాస్త్రాలు చెప్తున్నాయన్నమాట. అదే రకంగా ఇక్కడ ఈ కశ్యప ముని కూడా ఆయన స్నానం అన్నీ చేసి, ఇంకా ఆయన నెక్స్ట్ చేయాల్సిన గాయత్రి మంత్ర జపం ఇవన్నీ స్టార్ట్ చేశారన్నమాట. ప్రభుపాదుల వారు జపానికి, కీర్తనకి ఉన్న తేడా ఏంటో చెప్పారన్నమాట. జపం అంటే స్లోగా చేసేది. తర్వాత స్లోగా అంటే నోట్లో చెప్పుకునేదనమాట. తర్వాత కీర్తనం అంటే గట్టిగా అందరితో పాటు చేసి ఒక మ్యూజిక్‌తో పాడేదనమాట. అది కీర్తనం అవుతుంది. అయితే ఇక్కడ ప్రభుపాదుల వారు హరికృష్ణ మహామంత్ర యొక్క గొప్పతనం కూడా చెప్తున్నారనమాట. ఎప్పుడైతే మనం ఈ హరికృష్ణ మహామంత్ర యొక్క గొప్పతనం అంటే మంత్రాన్ని ఎప్పుడైతే మనం జపం చేయడం స్టార్ట్ చేస్తామో, నెమ్మదిగా చెప్పినా అంటే ఒక జపంలా చేసినా, ఒక కీర్తనలా చేసినా దాని ఎఫెక్ట్ అనేది చాలా ఆహ్, ఆహ్, మల్టీఫోల్డ్ అన్నమాట. చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఈ హరే కృష్ణ మహామంత్రం మనం జపం చేయడం వల్ల వచ్చే లాభం. ఏమవుతుందంటే ఈ మిగతా మంత్రాలన్నీ ఒక ఎత్తయితే, ఈ హరే కృష్ణ మహామంత్రం అనేది మన ఇంటర్నల్‌గా దానిలో భగవంతుడు మనం ప్రతిరోజు శిక్షాష్టకంలో చదువుతాం కదండీ! నామ్నామకారి బహుధా నిజ సర్వశక్తిః. భగవంతుడి యొక్క శక్తి మొత్తం మహామంత్రంలో ఉందన్నమాట. అంటే భగవంతుడి నామానికి, భగవంతుడికి ఎటువంటి తేడా లేదు. ఆయన రూపానికి, తర్వాత ఆయన లీలలకి, వేటికి కూడా తేడా లేదనమాట. అందుకే మనం భగవంతుడి ఆ నామం హరే కృష్ణ మహామంత్రం మనం ఎక్కువ జపం చేస్తూ ఉండడం వల్ల, తర్వాత ఆ హరే కృష్ణ మహామంత్రంలో చైతన్య మహాప్రభు తన మెర్సీ మొత్తాన్ని, ఆయన కరుణ మొత్తాన్ని పెట్టారనమాట. కృష్ణుడి నామానికి రీసెంట్‌గా నేను ఒక కోట్ చదివాను. శ్రీల జయపతాక స్వామి గురు మహారాజ్‌ది. ఆయనేం చెప్తున్నారంటే భగవంతుడి నామానికి, భగవంతుడికి తేడా లేదు. భగవంతుడికి ఏ రకంగా అయితే సాకార రూపం ఉందో, అదే రకంగా ఈ భగవంతుడి హోలీ నేమ్స్‌కి కూడా, అంటే పవిత్ర హరినామానికి కూడా, ఈ హరే కృష్ణ మహామంత్రానికి కూడా అది కూడా అంటే హరే కృష్ణ మహామంత్రాన్ని కూడా మనం ఒక పర్సనాలిటీ లాగా ఒక సాకార రూపంగా మనం భావించాలన్నమాట. భావించి మనం జపం చేసే ముందు ఈ హరినామ్ ప్రభుకి మనం ఆహ్, నమస్కారాలు సమర్పించాలి. నా మైండ్, బుద్ధి అన్నీ కూడా చాలా ఫోకస్డ్‌గా ఉండి, ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని నేను జపం చేయాలి అని చెప్పేసి మనం ఫోకస్డ్‌గా ఉండి మనం జపం అనేది చేయాలనే విషయాన్ని చెప్తున్నారనమాట. తర్వాత ఇలా ప్రతిరోజు జపం చేయడం వల్ల మన ఇంటర్నల్‌గా ఎన్నో జన్మల నుంచి మనకి పేరుకుపోయిన అవన్నిటిని కూడా భగవంతుడు రిమూవ్ చేసేస్తాడనమాట. ఆ క్లీనింగ్ అనేది జరుగుతుందనమాట. కాకపోతే మన ఫోకస్ ఉంటది కాబట్టి ప్రతిరోజు కూడా మనం ఎంతో సిన్సియర్‌గా ఈ రోజైనా సరే నేను జపం 16 మాలలు ప్రాపర్‌గా చేయాలి అని మనం ప్రార్థించుకొని చేయాలన్నమాట. చేస్తే ఎంతో కొంత ఎఫెక్ట్ వాళ్ళ దయ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం హరే కృష్ణ మహామంత్రాన్ని మనం చెప్పగలుగుతున్నాము. భగవంతుడి నామాన్ని మనం చెప్పగలుగుతున్నాం అంటే అది మన క్రెడిట్ కాదనమాట. వాళ్ళ దయ, గురువుల దయ, కృష్ణుడి దయ వల్ల మనం ఆ నామాన్ని మనం ప్రొనౌన్స్ చేయగలుగుతున్నాం, చెప్పగలుగుతున్నాం అనమాట. కాబట్టి ఆయన భగవంతుడి దయ ఎప్పుడైతే మన మీద ఉంటుందో, మనం కంపల్సరీ పర్ఫెక్ట్ ఏదో ఒక రోజు మనం బాగా ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయగలుగుతాం అనమాట. తర్వాత ఇంకా భగవద్గీత 2వ అధ్యాయం 59వ శ్లోకంలో ఏం చెప్తున్నారండి? విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే అంటున్నారు. ఎప్పుడైతే మనకి హయ్యర్ టేస్ట్ వస్తుందో, అలాంటప్పుడు మనకి లోయర్ టేస్ట్ అంతా వదిలేస్తాం. ఎప్పుడైతే మనకి హరే కృష్ణ మహామంత్ర పట్ల మనకి అట్రాక్షన్ అనేది వస్తుందో, అప్పుడేమవుతుందంటే మనకి ఈ భౌతిక విషయాల పట్ల మనకు ఉన్న కోరికలు, బయటికెళ్ళి తినాలని, రోజు మనం ప్రసాదమే తింటున్నాం అనుకోండి, భగవంతుడి ప్రసాదం తింటూ ఉన్నా, లేకపోతే హరే కృష్ణ మహామంత్రాన్ని మనం ప్రతిరోజు జపం చేయడం వల్ల ఏంటంటే, ఏదైతే మనకి భక్తికి అనవసరమో, అంటే అనవసరమైన విషయాలు మాట్లాడడం కానీ, అనవసరమైన వాళ్ళతో మనం ఆహ్, 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 వాదించుకోవడం కానీ, ఇవన్నీ మనం ఆటోమేటిక్‌గా స్లోగా మనం వదిలేస్తాం అన్నమాట. హైయర్ టేస్ట్ వచ్చినప్పుడు రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే అని చెప్తున్నారు. ఎప్పుడైతే మనకు హైయర్ టేస్ట్ వస్తుందో, లోయర్ టేస్ట్‌ని మనం వదిలేస్తాము అనే విషయాన్ని భగవద్గీతలో కూడా 2వ అధ్యాయం 59వ శ్లోకంలో చెప్పారు భగవంతుడు. నెక్స్ట్ ఇంకా ఏమంటున్నారంటే మనకి ఈ భక్తి చేసేటప్పుడు మనం ఎప్పుడు ఆ ఫోకస్ అనేది మనకి అల్టిమేట్ గోల్ అనేది మనకెప్పుడు మైండ్‌లో పెట్టుకొని ఉండాలన్నమాట. లేకపోతే మనకి చాలా డిస్ట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు
హనుమాన్ శివుడిని, ఆంజనేయ స్వామి, సారీ, సీతమ్మని, రాముడిని ఇద్దరిని కలపడానికి లంకకి, అంటే షి సీతమ్మని వెతుక్కుంటూ ఆయన లంక అవన్నీ చూస్తూ వెళ్తూ ఉంటారు కదా! మధ్యలో పెద్ద సముద్రం దాటుకొని ఆయన లంక వెళ్ళాల్సొస్తుంది కదా! ఆ టైంలో సురస అనే పెద్ద రాక్షసి కనిపిస్తుంది. ఆ రాక్షసి కనిపించి నాకు నువ్వు ఆహారంగా కావాలి అని అడుగుతుంది. అడిగినప్పుడు అడిగి ఆవిడేం చేస్తుందంటే తన బాడీ సైజ్‌ని చాలా చాలా పెద్ద పెద్దగా చేసేస్తుందనమాట. ఆవిడ తన బాడీ సైజ్‌ని పెంచుతూ ఉంటే, ఇంకో పక్క హనుమాన్ కూడా తన బాడీ సైజ్‌ని పెంచుతూ ఉంటారనమాట. ఎప్పుడైతే ఆవిడ బాడీ చాలా పెద్దదయిపోతుందో, సడెన్‌గా ఏమవుతుందంటే, ఈ హనుమాన్ వెంటనే చాలా చిన్నగా తయారయ్యి ఆవిడ లోపలికి కడుపులోకి దూరిపోయి మళ్ళీ వెంటనే నోట్లో నుంచి లోపలికెళ్ళిపోయి మళ్ళీ బయటకొచ్చేస్తారనమాట. బయటకొచ్చేసి ఇంకా ఆవిడ దగ్గర సెలవు తీసుకొని ముందుకెళ్ళిపోతారు. ఈ స్టోరీ, ఈ పాస్ టైమ్ మనలకి, అంటే ఈ లీల మనకి చెప్పే లెసన్ ఏంటి అంటే, ఇక్కడ ఆయన ఒక రకంగా ఆ రాక్షసికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఇంకో రకంగా ఏంటంటే, ఆయన అల్టిమేట్ గోల్ ఏంటి అనేది ఆయన మర్చిపోలేదనమాట. కూర్చొని ఆయన అక్కడే ఉండి కొంచెం సేపుండి ఆ రాక్షసితో ఫైటింగ్ చేసి ఆయన దాన్ని చంపే కెపాసిటీ హనుమంతుడికి ఉన్నప్పటికీ కూడా ఆయన అవన్నీ చేయలేదనమాట. ఎందుకంటే ఆయనకి రాముడి కార్యం మెయిన్. ఈ రాక్షసులతో ఫైటింగ్‌లు చేసుకొని టైమ్ వేస్ట్ చేసుకోవడం ఆయనకిష్టం లేదు. ఒక్క నిమిషం కూడా ఆయనకి భగవంతుడి భక్తి కాకుండా వేరేది చేయడం ఇష్టం లేదు. అందుకే ఏం చేశారు, జస్ట్ ఆహ్, ఆహ్, సుర ఆహ్, రా సురస రాక్షసికి కావాల్సిన విధంగా ఆయన ఆహారం కావాలి అని అంది. సో, నోట్లోకెళ్ళిపోయి, కడుపులోకెళ్ళిపోయి మళ్ళీ బయటకొచ్చేసి ఆయన పని ఆయన చేసుకుంటూ మళ్ళీ అక్కడి నుంచి ఆవిడ దగ్గర సెలవు తీసుకుంటూ వెళ్ళిపోతారనమాట. ఆ రకంగా ఆ రాక్షసి కూడాను ఎప్పుడైతే భక్తులుంటారో వాళ్ళని చూస్తే ఈవెన్ మామూలుగా నాన్ డివోటీస్‌కి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుందనమాట. అంటే ఫస్ట్‌లో అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ మనలో ఉండే క్వాలిటీస్ వాళ్ళని అట్రాక్ట్ చేస్తాయన్నమాట. ఆ రకంగా ఏంటంటే, ఇక్కడ హనుమంతుడు చూపించిన ఆ స్వామి భక్తికి, రామ భక్తికి ఆ సురస రాక్షసి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆవిడ కోరికని చేసేసారు. ఆయన అల్టిమేట్ గోల్ కూడా మర్చిపోలేదన్నమాట. ఎప్పుడు డివోటీస్ అనేవాళ్ళు ఆ రకంగా ఉంటారు. వాళ్ళ గోల్‌ని ఎప్పుడు వాళ్ళు మర్చిపోరు. అనవసరమైన విషయాల మీద వాళ్ళు ఎక్కువ టైమ్ వేస్ట్ చేసుకోరన్నమాట. అది భక్తులకి, అభక్తులకి తేడా. నెక్స్ట్ ఇంకా 33వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? తర్వాత ఎప్పుడైతే దితికి ఇదంతా జరిగిందో, ఆ తర్వాత ఆవిడకి అర్థమవుతుందనమాట. తను చేసిన తప్పేంటి అనేది ఆవిడకి అర్థమవుతుంది. అర్థమయ్యి ఆవిడ తలదించుకుంటుందనమాట. ఎవరైతే తప్పు చేశామనేది వాళ్ళకి అర్థమవుతారో, కొంతమందేంటంటే ఎంత తప్పు చేసినా వాళ్ళు ఒప్పుకోరు. నేను చేసిందే కరెక్ట్ అంతే వితండవాదం చేస్తారు. కానీ దితి ఇక్కడ అలా కాదనమాట. తను చేసిన తప్పేంటి అనేది తనకు అర్థమైంది కాబట్టి తనేమో తలదించుకొని ఆహ్, తను చేసిన నీచమైన పనికి ఆవిడ సిగ్గుపడుతుందనమాట. తర్వాత ఇంకా సిగ్గుపడి ఏం చెప్తుంది? "ఓ బ్రాహ్మణ, భూతపతియగు శివుడు నా గర్భమును నశింపజేయకుండునట్లుగా" ఆవిడకి భయం పుట్టిందనమాట. అయ్యో! శివుడి పట్ల నేను అపరాధం చేశాను. తర్వాత ఆయన భూతపతి పిశాచాలన్నిటితో కలిపి ఆయన తిరుగుతూ ఉంటారు. ఏమో ఆయనకి నేను చేసిన శివుడికి 2 ఎక్స్‌ట్రీమ్ పాయింట్స్ ఉన్నాయి. అది కూడా నెక్స్ట్ శ్లోకంలో మనం చదువుతాము. 2 ఎక్స్‌ట్రీమ్ పాయింట్స్ ఉన్నాయని ఇందాక చెప్పుకున్నాం. ఒకటేమో ఆయనకి క్రోధం చాలా ఎక్కువ. ఇంకోటేమో ఆయన ఆయనకి చాలా దయ ఎక్కువ. 2 ఎక్స్‌ట్రీమ్స్ అన్నమాట. 2 చాలా హై రేంజ్‌లో ఉంటాయి. కాబట్టి ఏమో ఆయనకి క్రోధం వచ్చేసి, చాలా కోపం వచ్చేసి నా గర్భంలో ఉన్న నా పిల్లల్ని ఆయన నా గర్భాన్ని ఆయన నశింపజేస్తారేమో ఆహ్, ఆహ్, చూడండి అని ఆవిడ ఈయన అంటే కశ్యప మునిని అడుగుతుందన్నమాట. ఎందుకు కశ్యప మునిని అడుగుతుంది అంటే, కశ్యప ముని శివభక్తుడు. ఎప్పుడైనా సరే భక్తులేమైనా అయితే అడిగితే దేవుడెప్పుడు కాదని చెప్పడు కదండీ! ఆ రకంగా ఆవిడ ఈ కశ్యప మునిని మధ్యలో పెట్టుకొని శివుడికి ప్రార్థిస్తుందన్నమాట. అంటే మీరైనా చెప్పండి అన్నట్టు. తర్వాత ఆహ్, ఎక్కడ శివుడికి కోపం వచ్చేసి తన గర్భాన్ని నాశనం చేస్తారో అని చెప్పేసి ఆవిడకి భయం కలుగుతుంది. భయంతో ఆవిడ దయ చూపించమని చెప్పేసి ప్రార్థిస్తుందన్నమాట. నెక్స్ట్ ఇంకా నమో రుద్రాయ మహతే దేవాగ్రే ఇది కూడా అయిపోయింది. దీనిలో ఏం చెప్తున్నారంటే, ఏకకాలమున మహోగ్రుడును సమస్త భౌతిక వరదాయకుడును అగు రుద్రునికి నేను వందనములను అర్పింతును. అతడు సమస్త మంగళకరుడును క్షమాగుణమును కలిగిన వాడును అయి ఉన్నాడు. కానీ క్రోధమే అతన్ని ధృతదండునిగా చేయుచున్నది. ఇప్పుడు శివుడిలో 2 క్వాలిటీస్ ఉన్నాయి. సో, ఆవిడేంటంటే పాసిఫై చేయడానికి నార్మల్ పొజిషన్‌కి
తీసుకొని రావడానికి ట్రై చేస్తుందనమాట. ఆవిడ ప్రార్థన స్టార్ట్ చేసింది. తర్వాత నన్ను శిక్షించొద్దు, నా గర్భాన్ని రక్షించండి అన్నట్టు ఆవిడ బాధపడుతుందనమాట. సనః ప్రసీదతాం భామో భగవానుర్వనుగ్రహః వ్యాధస్యాప్యనుకంప్యానాం స్త్రీణాం దేవः సతీపతిః. మాతాజీస్ ఎవరైనా? మాతాజీస్, ప్రభుజీస్. హరే కృష్ణ మాతాజీ. చదువుతాను మాతాజీ. చదవండి మాతాజీ. నా సోదరి యొక్క పతి యొక్క భర్త నాకు మరిది అయినందున అతడు నా ఎడ ప్రసన్నుడగు గాక. స్త్రీలందరికీ అతడును ఆరాధ్య దైవమై ఉన్నాడు. సమస్త వైభవములను కలిగినట్టి అతడు స్త్రీల ఎడ అంటే అనాగరికులకు వేటగాల చేతను క్షమింపబడువారు కరుణను చూపగలడు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ ఇంకా మైత్రేయ ఉవాచ స్వసర్గస్యాశితం శిషం లోక్యాం ఆశాసానాం ప్రవేపతిం నివృత్త సంధ్యా నియమో భార్య మహ ప్రజాపతి. హరే కృష్ణ మాతాజీ. నేను చదువుతాను. చదవండి మాతాజీ. హరే కృష్ణ. మైత్రేయుడు పలికెను, భర్తకు కోపం కలిగేనన్న భయం కారణమున వణుకుచున్న దితితో కశ్యపుడు ఈ విధంగా పలుకు నారంభించెను. తన భర్త నిత్య సంధ్యా నియమముల నుండి మరలింపబడినాడు. ఆమెకు అవగతమయ్యాను. అయినను ఈ లోకమున తన సంతానం యొక్క క్షేమమును ఆమె వాంఛించి ఉండను. హరే కృష్ణ. ఇక్కడ ఏంటంటే దితి యాక్చువల్ గా 3 తప్పులు చేసిందండి. ఒకటి ఏంటి అంటే అంటే తప్పులని కాదు, 3 విషయాలు మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఆవిడ ఎప్పుడు రియలైజ్ అయింది? తప్పు చేసిన తర్వాత రియలైజ్ అయింది, అదొకటి. తర్వాత ఆ సంభోగం అనేది నిషిద్ధ కాలంలో చేశారు, అదొకటి రాంగ్. తర్వాత ఇంకోటి ఏంటి అంటే విధి నియమాలు ఏవి పాటించలేదు. జనరల్ గా అయితే వైష్ణవులు ఎప్పుడైనా సరే మంచి పిల్లలు మనకి భక్తులు పిల్లలుగా కావాలి అనుకునేటప్పుడు అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు భక్తి మార్గంలో ఉండాలి అని అంటే వివాహం చేసినప్పుడు కూడా మనకేంటంటే ఒక టైంలో ఫస్ట్ టైం భార్యాభర్తలు కలవడం అవన్నీ కూడా ఒక సర్టన్ టైం పీరియడ్ అవన్నీ పెట్టి అవన్నీ చేస్తారనమాట. అవేం ఫాలో అవ్వలేదు. జస్ట్ వాళ్ళు అంటే రాంగ్ టైంలో కలవడం ఇవన్నీ చాలా తప్పులు అనమాట, వాళ్ళు చేసిన తప్పులు. అందుకే ఆవిడకి భయం పుట్టింది. భయం పుట్టి శివుడు ఎక్కడ ఏం చేసేస్తాడో అని చెప్పేసి ఆవిడ ఒక పక్క ఆయన్ను పొగడడం స్టార్ట్ చేసిందనమాట. ఆయనకి ప్రార్థించడం స్టార్ట్ చేసింది. ఆయనకే కాదు, ఆయన భార్య అయిన సతికి కూడా. ఎందుకంటే సతి సొంత చెల్లెలే కదా! సో శివుడేమో మరిదవుతారు. సో ఆ రకంగా కూడా వాళ్ళిద్దరికి ప్రార్థించడం ఆవిడ స్టార్ట్ చేసిందనమాట. చాలా మంది మంచి భర్త కావాలన్నా, లేకపోతే మెటీరియలిస్టిక్ మంచి భర్త కావాలంటే పార్వతీదేవిని, లేకపోతే మంచి భార్య కావాలన్నా సరే పార్వతీదేవికి పూజలు చేయడం అలా అన్నీ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఆ తర్వాత ఏంటంటే ఎప్పుడైనా మనం జనరల్‌గా తప్పులు చేసినప్పుడు పిల్లలు ఏం చేస్తారంటే, పిల్లలు ఎవరైనా తప్పు చేస్తే నాన్న దగ్గరికి వెళ్ళకుండా ఫస్ట్ అమ్మ దగ్గరికొచ్చి అది ఏం తప్పు చేశారో చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి ధైర్యం. అమ్మ అయితే ప్రొటెక్షన్ ఇస్తుంది, రక్షిస్తుంది. నాన్నకు కోపం వచ్చినా సరే అమ్మ ఎలాగో ఒకలా నాన్నకు సర్ది చెప్తుందిలే అని ఒక ధైర్యం అనమాట. ఆ రకంగా ఈవిడేం చేశారు అనంటే, ఈ దితి ఏం చేస్తుందంటే శివుడిని అప్రోచ్ అవుతూ ఇంకో పక్క తన చెల్లెలైన సతికి కూడా ఈ విషయాన్ని చెప్తుందనమాట. సతి కూడా ఆవిడ దయ చూపించమని అడుగుతుందనమాట. ఎందుకంటే సొంత చెల్లెలి భర్తే కదా! ఆ రకంగా దయ చూపించమని అడుగుతున్నారనమాట. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు? మైత్రేయుడు పలికెను, భర్తకు కోపం కలిగెనన్న భయ కారణమున వణుకుచున్న దితితో కశ్యపుడు ఈ విధంగా పలుకునారంభించెను. అయితే ఇక్కడికే ఆయనకు అర్థమైందనమాట. ఓకే, ఈవిడ రియలైజ్ అయింది, దితి ఇప్పటికి తను చేసిన తప్పును తను రియలైజ్ అయింది అని చెప్పేసి ఇంకా ఆయన చెప్పడం స్టార్ట్ చేస్తున్నారు. ఆయన మామూలుగా అయితే సంధ్యా సమయంలో ఆయన చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు కూడా ఆవిడ చేయకుండా ఆపేసిందనమాట. ఆపి ఆవిడేమో ఆయన్ని మళ్లించిందనమాట, దారి మళ్లించింది. సో ఇప్పుడేమో మళ్ళీ సంతానాన్ని ప్రొటెక్ట్ చేయమని అడుగుతుందనమాట. తర్వాత ఆయనకు అర్థమైంది ఆవిడ మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే ఆవిడకి కూడా సంతానం కావాలి అనే ఉద్దేశంతోనే ఆవిడ అదంతా చేసింది అనే ఉద్దేశం ఈ కశ్యప మునికి కూడా అర్థమైంది.
నెక్స్ట్ కశ్యపుని ఏం చెప్తున్నారు? కశ్యప ఉవాచ అప్రాయత్యాదాత్మనస్తే దోషాన్ మౌహూర్తి కాదుత మన్ని దేశాతిచారేణ దేవానాం చాతిహేళనాత్. చదవండి మాతాజీ సవరేనా. జ్ఞాని అని కశ్యపుడు ఇట్లు పలికెను, నీ మనస్సు కలుషితమైన కారణం నను ఈ ప్రత్యేక కాలము అపవిత్రమైనందునను నా నిర్దేశములను నీవు ఉపేక్షించుట వలనను దేవతల ఎడ నీ నిర్లక్ష్య వైఖరి వలనను సమస్తం అమంగళకరముగా నైనది. హరే కృష్ణ మాతాజీ ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. అయితే ఆవిడ ఒకే టైంలో ఈ ఇక్కడ కశ్యపుడు ఏం చెప్తున్నారండి? నీ మనసు కలుషితమైనను ఈ ఇక్కడ కొన్ని చెప్తున్నారనమాట. నీ మనసు ఇనిషియల్ గా కలుషితమైనా సరే కలుషితమైంది, కలుషితమై అవ్వడం అదొక రీజన్. తర్వాత ఈ ప్రత్యేక కాలము ఇది ఈ టైం అంటే అసుర సంధ్య సమయం కావడం వల్ల, తర్వాత నేను నీకు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాను. ఇది శివుడు ఉండే టైము, ఆయన భూత ప్రేత పిశాచ గణాలతో ఆయన తిరిగే టైము వద్దు అని అప్పుడు అది కూడా చెప్పాను. అయినా నువ్వు వినలేదు. తర్వాత అంటే దేవత అంటే అలాగా భర్త మాట వినలేదు. తర్వాత శివ అనే నేమ్ ఆ భర్త తీసుకునేటప్పుడు ఆ పేరు వినైనా సరే ఆవిడ ఆగుండాల్సిందే. అది కూడా చేయలేదన్నమాట. అది నిర్లక్ష్య వైఖరి. దేవతల ఎడ నిర్లక్ష్య వైఖరి వలనను సమస్తము అమంగళము అయింది అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక పక్క ఆవిడ భయం అర్థమైంది. ఆవిడకి భయం ఎందుకు? శివుడు రుద్రుడుగా ఉన్నప్పుడు రుద్రుడు కాబట్టి ఎక్కడ గర్భాన్ని పాడు చేస్తారు అని ఒక భయం. ఇంకో పక్క ఆవిడకి ధైర్యం కూడా ఉంది. అది ఎలాగా అంటే ఆయన ఆశుతోషుడు కాబట్టి ఏదో ఒక రకంగా అంటే కొంచెం మంచి మాటలు మళ్ళీ నేను మారాను అనే విషయం శివుడికి అర్థమైతే మళ్ళీ ఏమైనా పరిస్థితుల్లో ఏమైనా మార్పు వస్తుందేమో అని అదొక ధైర్యం ఉంది. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే తన భర్త శివభక్తుడు కాబట్టి ఏమో ఆయన రికమెండ్ చేస్తే శివుడికి కోపం తగ్గి తన గర్భాన్ని రక్షిస్తారు అని ఒక ధైర్యం కూడా ఆవిడకు ఉందన్నమాట. అయితే ఇక్కడ ఈ కశ్యపుడు ఇవన్నీ చెప్తున్నారు, నువ్వు చేసింది చాలా రాంగ్ చేసావు, చాలా తప్పులు చేసావు అని చెప్తున్నారు. ఇలాగ నువ్వు చేయడం వల్ల జరిగేది ఏంటంటే కంపల్సరీ చెడే జరుగుతుంది అనే విషయాన్ని కూడా ఆయన క్లారిటీ ఇస్తున్నారు. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఈ 38వ శ్లోకంలో మామూలుగా అయితే భార్యాభర్తలు అనేవాళ్ళు సమాజంలో ఎలా ఉండాలి అంటే ఇక్కడ ఇచ్చారండి, మంచి పాయింట్స్ ఇచ్చారు ఈ శ్లోకంలో. సంగమునందు సత్సంతానము నెలకొనుటకు అవసరమగు పరిస్థితులు ఏమనగా భర్త ధార్మిక విద్యుక్త నియమములను అనుసరించువాడు కాగా భార్య భర్తకు సాధర్మచారిణి అయి ఉండవలెను. ఇదండి చేయాల్సిన. భార్యాభర్తలు ఎలా ఉండాలి అంటే భర్త ధార్మిక కర్మలు ధర్మబద్ధంగా ఆయన నడుచుకోవాలి. తర్వాత ఆయన విద్యుక్త ధర్మాలని ఆ నియమాల్ని అన్నిటినీ ఆయన పాటిస్తూ ఉండాలి. భక్తి మార్గంలో ఉండాలి. భార్య అనేది సహధర్మచారిణిగా ఉండాలన్నమాట. ఆయన చేసే ప్రతి ధర్మ కార్యంలోనూ కూడా ఆవిడ తోడ్పాటుని అంటే ఆవిడ హెల్పింగ్ హ్యాండ్ ని హెల్ప్ చేయాలన్నమాట భర్తకి. అలాంటి విషయాలు అప్పుడు మంచి సంతానం అనేది కలుగుతారు అని చెప్తున్నారు. అయితే ఈ రకంగా ఉండి వాళ్ళు మైథునం చేస్తే అప్పుడు వాళ్ళకి మంచి పిల్లలు పుడతారు అని చెప్తున్నారు అనమాట. భగవద్గీత 7th చాప్టర్ 11వ శ్లోకం అనమాట. ఏంటంటే బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే కామరాగ వివర్జితం, మనకి కామము రాగము వాటిని వదిలేసి ఎలా ఉండాలి? ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఆ ధర్మ మార్గంలో ఉంటే వాళ్ళకి మంచి పిల్లలు పుడతారనమాట. ధర్మ మార్గంలో లేకుండా ఉండి లేకుండా మైథునం అనేది జరిగితే వాళ్ళకి మంచి పిల్లలు పుట్టరనమాట. మైథున క్రియకు ఉపక్రమించుటకు మొదలు భార్యాభర్తలు ఇరువురును తమ మానసిక స్థితిని, కాలమును, భర్త యొక్క నిర్దేశమును, దేవతల ఎడ అనుకువను గూర్చి విచారించవలను. ఈ 4 ఇంపార్టెంట్ అనమాట. అది రైట్ టైమా కాదు చూసుకోవాలి. తర్వాత భర్త ఏవైనా ఆదేశాలు ఏమైనా అంటే పాజిటివ్ ఆయన ధార్మిక ప్రవృత్తి కలిగి ఉండి ధర్మపరంగా ఆయన ఏమైనా చెప్తే అవి మనం వినాలి. తర్వాత దేవతలు కూడా దేవతల పట్ల మనం అనుకువగా ఉండాలన్నమాట. ఇది కరెక్ట్ టైమా, రాంగ్ టైమా, దేవతల సంచరించే టైమా, ఒకవేళ సంచరించే టైం అయితే
వద్దు అని ఉండాలి. తర్వాత వాళ్ళకి సెల్ఫ్ కంట్రోల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇవన్నీ ఈవెన్ మనకు కూడా ప్రెగ్నెంట్‌గా ఉండేటప్పుడు చెప్తారు గదండీ! జనరల్‌గా పజిల్స్ చేయమని, లేకపోతే మంచి సంగీతం వినమని, దేవుడికి సంబంధించిన బుక్స్ చదవండి, భగవద్గీత, భాగవతం అలాంటివి చదవండి అని చెప్తూ ఉంటారనమాట. ఎందుకంటే లోపల ఉండే పిల్లలకి కూడా మనకి మాత్రమే కాదు, తల్లికి మాత్రమే కాదు, లోపలుండే బిడ్డకి కూడా చాలా మంచిదనమాట. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ కొంచెం కొంచెంగా కాన్షియస్‌నెస్ డెవలప్ అయ్యి ఉంటుంది. వాళ్ళకి అన్నీ అర్థమవుతూ ఉంటాయన్నమాట. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే ప్రహ్లాద్ మహారాజ్. ప్రహ్లాద్ మహారాజ్ తల్లి గర్భంలో ఉండేటప్పుడే ఆయన నారాయణ అనేది విన్నారు. ఆ శబ్దాన్ని విన్నారు. ఆ నామాన్ని తీసుకున్నారు. బయటికి రాగానే ఆయన మంచి భక్తుడిగా తయారయ్యాడనమాట. తర్వాత మనకి ఈ ఆహ్, అభిమన్యుడు కూడా పద్మ వ్యూహాన్ని ఎలా ఛేదించాలి అనేది ఆయనకు కూడా గర్భంలో ఉన్నప్పుడే ఆయన నేర్చుకుంటాడనమాట. ఇవన్నీ మంచి ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఇవన్నీ మనకి ఊరికే ఏదో బుక్స్‌లో రాసేవో లేకపోతే అవన్నీ కాదు. సైంటిఫిక్‌గా కూడా ప్రూవ్ అయినవన్నమాట ఇవన్నీ. ఎవరైతే ప్రశాంతంగా ఉంటారో పుట్టిన పిల్లలు కూడా చాలా ప్రశాంతంగా ఉంటారు అని మనం వింటాం. ఎవరైతే ఆ టైంలో బాగా డిస్టర్బ్డ్‌గా ఉంటారో పుట్టిన పిల్లలు కూడా అదే రకంగా పుడతారనమాట. ఎప్పుడు అల్లరి చేస్తూ, ఏడుస్తూ, పేరెంట్స్‌ని విసిగిస్తూ అలాంటి పిల్లలు పుడతారనమాట. ఇవన్నీ కూడా చాలా మనం ఫాలో అవ్వాలి. ఇద్దరి మానసిక స్థితి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అన్ని రకాలుగా కూడా కరెక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడే పిల్లల్ని కనాలి అనే ఆలోచన వాళ్ళకి తెచ్చుకోవాలనమాట. లేకపోతే ఆగాలి. ఆ తర్వాత ఇంకా ఏం చెప్తున్నారు? హ్మ్. అయితే ఈ మనకి ఆహ్, ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఉంది. రావణుడు, హిరణ్యకశిపుడు వంటి వారిలో నిజమునకు బ్రాహ్మణులకే జన్మించిరి. కానీ వారి జన్మ కొరకై వారి తండ్రులు విద్యుక్త ధర్మములను అనుసరింపనందున వారు బ్రాహ్మణులుగా అంగీకరింపబడలేదు. అట్టి సంతానము రాక్షసులుగా పిలువబడుదురు. పూర్వ యుగములందు రాక్షసులు ఆహ్, ఒకరో ఇద్దరో ఉండేటివారు. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ప్రభుపాదులు వారు చాలా బాగా భాష్యంలో మెన్షన్ చేశారు. చాలా మంది రావణ బ్రహ్మ అంటారు. హిరణ్యకశిపుడు కూడా బ్రాహ్మణుల వంశంలోనే పుట్టాడు. కానీ ఏం లాభం? హిరణ్యకశిపుడు ఇప్పుడు మరి కశ్యప మునికి సంతానము. అయితే ఏం లాభం అయింది? వాళ్ళు కరెక్ట్ కాన్షియస్‌నెస్‌లో లేరనమాట సంభోగం టైంలో. అందుకనే వాళ్ళకేమైందంటే, వాళ్ళు ధార్మిక విధానాలు, ఆ రూల్స్, రెగ్యులేషన్స్ అవన్నీ పాటించకుండానే వాళ్ళ మానసిక స్థితి కరెక్ట్‌గా లేకుండా ఓన్లీ కామం అనే దాంతో పిల్లల్ని కంటే, వాళ్ళు ఇలాగ రాక్షసుల్లాగా బ్రాహ్మణ కులంలో పుట్టినా సరే వాళ్ళు రాక్షసులుగానే ప్రవర్తిస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ ఇంకా ఏంటి పూర్వకాలంలో ఏంటంటే ఒకళ్ళో ఇద్దరో రాక్షసులు ఉండేవారు. కానీ ఇప్పుడు ప్రెజెంట్ కలియుగంలో ఎలా ఉందండి? కొన్ని సంవత్సరాలు ఒక 50, 60 సంవత్సరాల క్రితం వేరేగా ఉండేది. కొంచెమైనా బెటర్. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? పెళ్ళిళ్ళు కాకుండానే లివ్ ఇన్ రిలేషన్‌షిప్స్ అని చెప్పేసి అబ్బాయిలు, అమ్మాయిలు కలిసి ఉండడం. కొన్నిసార్లు టెర్మినేట్ చేసుకోవడం, కొన్నిసార్లు పిల్లల్ని కనడం. అలాంటి వాళ్ళు చాలా సొసైటీకి అంటే ఈ సమాజానికి చాలా చెడు కలుగజేసే వాళ్ళుగా తయారవుతారనమాట. అంటే ఎక్కువ మంది రాక్షస గుణాలతోనే వాళ్ళు జన్మ తీసుకోవడం అనేది జరుగుతుంది. అది చాలా అందుకనే చైతన్య మహాప్రభు ఏం చేశారంటే, మనందరిని ఇలాంటి వాళ్ళందరినీ తర్వాత మనందరినీ కూడా ఉద్ధరించడానికి ఆయన ఈ హరినామ సంకీర్తనము అనే ఈ ఉద్యమాన్ని ఆయన స్టార్ట్ చేశారనమాట. ఎవరైతే ఈ హరినామాన్ని తీసుకుంటారో అందుకే చిన్నప్పటి నుంచి పిల్లల్ని బాగా చాలా చాలా ట్రైన్ చేయాలన్నమాట. అప్పుడు వాళ్ళు ఒక ఏజ్‌కి వచ్చేసరికి వాళ్ళు తప్పు చెయ్యాలి అని వాళ్ళకనిపించదు. ఎందుకంటే భగవంతుడు హృదయంలో ఉంటాడు. ఆల్రెడీ ఆ క్లీనింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో, వాళ్ళు తప్పు చెయ్యడం అనేది జరగదనమాట. ఒకసారి తప్పు చేసినా మళ్ళీ దాన్ని రిపీట్ చేయకుండా అయినా ఆగుతారు. కానీ ఇప్పుడు పిల్లలకి అసలు యూత్ ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేస్తే చాలా తక్కువ మంది వస్తారనమాట. అక్కడ కూడా వాళ్ళకేంటంటే ఫన్ యాక్టివిటీస్ ఉండాలి. మామూలుగా ఇప్పుడు యూత్ ప్రోగ్రామ్స్ ఏమైనా కండక్ట్ చేసామనుకోండి యంగ్ గర్ల్స్‌కి, బాయ్స్‌కి వాళ్ళ ఆలోచన విధానం మనలాగా మనం ఎలా ఆలోచిస్తాం భగవంతుడంటే చాలా నిష్టతో చేయాలి, చాలా బాగా చేయాలి. క్లాసెస్ మనకేం అంత తొందరగా బోరింగ్‌గా అనిపించవు. అన్‌లెస్ మనం అసలు పూర్తిగా ఆహ్,
అంతగా మనకి ఇంట్రెస్ట్ లేకపోతే చెప్పలేం కానీ, లేకపోతే వన్స్ మనకి ఆ భాగవతం, శ్రీమద్ భాగవతము, భగవద్గీత ఇవన్నీ మనం వినడం వల్ల మనకు కొంచెం టేస్ట్ డెవలప్ అయిన తర్వాత మళ్ళీ మనం అటు ఇటు డీవియేట్ అవ్వమనమాట. కానీ ఈ యంగ్‌స్టర్స్ ఉన్నారు కదండీ! ఎవరైతే యుక్త వయసులో ఉన్నారో వాళ్ళని ఈ భక్తి మార్గంలో చిన్నప్పుడంతా వదిలేసి పెద్దయిన తర్వాత ఒక 15, 20 సంవత్సరాలు అలా వచ్చిన తర్వాత లేకపోతే 25 ఇయర్స్ అలా వచ్చిన తర్వాత వాళ్ళని భక్తి మార్గంలో పెట్టడం అంటే చాలా కష్టం అన్నమాట. ఎందుకంటే వాళ్ళు బయట ఆల్రెడీ చాలా చూసేసి ఉంటారు. అలాంటి వాళ్ళని మళ్ళీ మనం ట్రాక్‌లోకి తీసుకొని రావడం చాలా కష్టం అవుతుందన్నమాట. అందుకే ప్రహ్లాద్ మహారాజ్ ఏమంటున్నారు 5 ఇయర్స్ నుంచే పిల్లలకి మనం కృష్ణ భక్తిలో మనం ట్రైన్ చేయాలి. ట్రైన్ చేస్తే వాళ్ళు మంచి భక్తులుగా వాళ్ళు తయారవుతారన్నమాట. సొసైటీకి వాళ్ళు నెక్స్ట్ జనరేషన్స్‌ని కూడా మంచి వాళ్ళనిస్తారు. లేకపోతే భగవద్గీత మొదటి అధ్యాయంలో ఏం చెప్పారంటే, ఇప్పుడు స్త్రీలకు ప్రొటెక్షన్ ఉండాలి. ఒకవేళ స్త్రీలకి ప్రొటెక్షన్ లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళు వర్ణ సంకరం ఏర్పడుతుంది. మంచి పిల్లలు పుట్టరు. అన్‌వాంటెడ్ ప్రోజినీ డెవలప్ అవుతుంది అని మనం భగవద్గీత మొదటి అధ్యాయంలో కూడా చదువుకున్నాము. ఇదంతా కాన్సిక్వెన్సెస్ అన్నమాట. మనం పేరెంట్స్ అనేవాళ్ళు చాలా ప్రాపర్‌గా ఉండాలి. పేరెంట్స్ ఎలా ఉండాలి అనేది ఒక లెసన్ అన్నమాట మనకి. ఈ శ్లోకాలన్నీ కూడా. నెక్స్ట్ 39వ శ్లోకం. భవిష్యతస్తవా భద్రావ భద్రే జఠారాధమౌ లోకాన్ సపాలాం స్త్రీంశ్చండి ముహురాక్రంద ఇష్యతః ఆక్రమిష్యతః. హరే కృష్ణ మాతాజీ చదవనా మాతాజీ ఓ దుఃఖితమతి నీ నిందనీయమగు గర్భమున ఇరువురు అమంగళకరం కరులకు తనయులు జన్మింతురు. ఓ వంతురాలా వారు ముల్లోకములకు సదా శోకమునే కలిగింతురు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. ప్రాణినాం హన్యమానానాం దీనానామకృతాగసాం స్త్రీణాం నిగృహ్యమాణానాం కోపితేషు మహాత్మసు. హరే కృష్ణ మాతాజీ చదువుతాను. చదవండి. దీనులను దోషరహితులను జీవులను వారు వధింతురు. స్త్రీలను చెరపట్టుదురు. మహాత్ములకు క్రోధమును కలిగింతురు. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. తదా విశ్వేశ్వరః క్రుద్ధో భగవాన్ లోక భావనః హనిష్యత్యవతీర్యాసౌ యథాద్రీన్ శతపర్వధృక్. ప్రభుజీ ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. నేను చదువుతాను మాతాజీ. చదవండి మాతాజీ. 42 కదా మాతాజీ? 41 మాతాజీ. ఓకే. ఆ సమయమున సకల జీవుల శ్రేయోభిలాషులకు యగు జగన్నాథుని అంటే దేవదేవుడు ఇంద్రుడు తన వ్రజాయుధమును పర్వతమును ధ్వంసము చేసినట్లుగా వారిని వధించును. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దితిరువ ఇక్కడ వరకు అయ్యాక మళ్ళీ దితి గురించి మాట్లాడు. ఇక్కడ ఏం చెప్తున్నారండి కశ్యప్ ముని? ఓకే, నువ్వు రాంగ్ టైంలో గర్భం రావడం వల్ల నీకు పుట్టే పిల్లలు ఎలాంటి వాళ్ళు అనంటే అమంగళకరం అయినటువంటి పిల్లలు తనయులు పుడతారు, కుమారులు పుడతారు అనే విషయాన్ని తెలియజేస్తున్నారు అనమాట. ఓ దురదృష్టవంతురాలా వారు ముల్లోకములకు సదా శోకమునే కలిగింతురు. ఇది అంటే ఇక్కడ భగవద్గీత ఫస్ట్ చాప్టర్ లో 40వ శ్లోకాన్ని ప్రభుపాదులు వారు ఇక్కడ చెప్తున్నారనమాట. ఎవరైతే స్త్రీలకు ఎప్పుడైతే ప్రొటెక్షన్ అనేది ఉండదో, స్త్రీలకు ప్రొటెక్షన్ ఎప్పుడు ఉండదండి, ఇంటి పెద్ద భర్త అనేవాళ్ళు లేకుండా ఎప్పుడైతే అవుతారో అలాంటి స్త్రీలకు ఏంటంటే ప్రొటెక్షన్ ఉండదు. ప్రొటెక్షన్ లేకపోతే ఏమవుతుంది, వాళ్ళకి పుట్టే పిల్లలు కూడా మంచి పిల్లలు పుట్టరు అనమాట. వాళ్ళు రాంగ్ వేలో ఉంటారు. అప్పుడు పిల్లలు కూడా సరిగ్గా పుట్టరు అనమాట. అందుకే ఏం చేయాలి, భగవంతుడిని గట్టిగా పట్టుకొని ఉండాలన్నమాట. భగవంతుడి హరినామాన్ని తీసుకోవాలి, భగవంతుడి సేవను తీసుకోవాలి, భక్తుల సాంగత్యంలో ఉండాలి. ఆ రకంగా మళ్ళీ స్త్రీలకి ప్రొటెక్షన్ ఉంటుందన్నమాట. భగవంతుడి ప్రొటెక్షన్ లో ఎప్పుడు ఉండాలి. ఎవరైతే జ్ఞానవంతులుగా ఉంటారో అలాంటి వాళ్ళు ఈ మార్గాన్ని ఎంచుకోవాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా 40వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఆ తనయులు అంటే ఎవరు పుట్టిన పిల్లలు ఎలాంటి వాళ్ళు అవుతారు అంటే, వాళ్ళు దీనులను దోషరహితులను అగు జీవులను వారు వధింతురు. ఎవరైతే చాలా అమాయక ప్రజలు ఉంటారో అలాంటి వాళ్ళని, తర్వాత
దోషం లేనటువంటి వాళ్ళని, అలాంటి జీవులందరినీ కూడా వాళ్ళు సంహరిస్తూ ఉంటారు. తర్వాత స్త్రీలని వాళ్ళు చెరపడతారు అని చెప్తున్నారు. నెక్స్ట్ మహాత్ములకి క్రోధాన్ని కలిగిస్తారు అని చెప్తున్నారు. మామూలుగా సొసైటీలో ఎలా అయితే ఉండకూడదో ఆ రకంగా వీళ్ళు బిహేవ్ చేస్తారు ఈ పుట్టబోయే పిల్లలు అనే విషయాన్ని ఇక్కడ క్లియర్‌గా చెప్తున్నారనమాట. అంటే ఇప్పుడు పశువులు అవి ఉంటాయి. వాటిల్ని అవసరం లేకుండా వాటిని చంపుకొని తినడము, తర్వాత వేరే జీవుల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. స్త్రీలను అమాయకమైన స్త్రీలను వాళ్ళు నాశనం చేస్తూ ఉంటారు. తర్వాత ఇంకా ఏంటంటే ఆహ్, ఆహ్, ఎవరైతే మంచి మహాత్ములు, భక్తులు అలాంటి వాళ్ళ సెలవు పెట్టు. దుప్పట్లు ఏంటంటే 2 దుప్పట్లు ఉన్నాయి కదా ఇడిగా. ఒకసారి పడితే యెస్. ఓకే. తర్వాత అంటే స్త్రీలతో వ్యభిచారం చేయడము, తర్వాత ఈ మాంసభక్షణ జంతువుల్ని అమాయకమైన జంతువుల్ని చంపేసి, ఆ జంతువుల మాంసాన్ని తినడం ఇలాంటివన్నీ చేస్తారనమాట. ఎప్పుడైతే ఈ 2 జరుగుతాయో ఆటోమేటిక్‌గా మిగతా రూల్స్, రెగ్యులేషన్స్ కూడా ఆ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ కూడా బ్రేక్ అయిపోతాయన్నమాట. మాంసభక్షణ చేయకూడదు అని అంటారు. అది చేస్తారు. తర్వాత ఇంకా ఆహ్, 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 మైథునం అంటే అభద్ర స్త్రీ సంగం చేయడం. అది కూడా చేస్తారు. తర్వాత మత్తు పదార్థాలు తీసుకోకూడదు. అవి కూడా స్టార్ట్ అవుతాయన్నమాట. తర్వాత ఈ ఇవన్నీ చేయాలి అంటే డబ్బులు కావాలి. గ్యాంబ్లింగ్ ఇవన్నీ చేస్తారన్నమాట. అంటే 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ కూడా నాశనం అయిపోతాయి. అంటే ధర్మం అనేది ధర్మానికి 4 పాదాలు కదండీ ఇవన్నీ. వీటన్నిటిని కూడా ఇవన్నీ నాశనం చేసేస్తారన్నమాట. అంటే ధర్మం పోయి అధర్మం అనేది ఎక్కువవుతుంది. ఈ పుట్టే పిల్లల వల్ల అని చెప్తున్నారు కశ్యప్ ముని. నెక్స్ట్ ఇంకా ఏమంటున్నారు? ఆ సమయమున సకల జీవుల శ్రేయోభిలాషగురు జగన్నాథుడు అవతరించి ఇంద్రుడు తన వజ్రాయుధంతో పర్వతములను ధ్వంసం చేసినట్లుగా వారిని వధించును. ఎప్పుడైతే ఇలాగ ఈ ధర్మం అంతా పోయి అధర్మం అయితే ఎప్పుడైతే ఎక్కువవుతుందో మనం భగవద్గీతలో కూడా చూసాం. భగవంతుడు ఎప్పుడంటే అవతరిస్తారు? ఎప్పుడైతే యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడైతే ధర్మం అనేది తగ్గిపోయి అధర్మం అనేది ఎక్కువవుతుందో అలాంటప్పుడు నేను ప్రతి యుగంలో కూడా జన్మిస్తాను, అవతరిస్తాను అని భగవంతుడు చెప్తున్నారు. తర్వాత ఎందుకు ఆయన అవతరిస్తారు అంటే అది 4.8లో చెప్తారనమాట. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆయన ఏం చెప్తున్నారు? ఎప్పుడైతే ఇలా అధర్మం అనేది పెరిగిపోయి రాక్షసులు ఎక్కువైపోతారో అలాంటప్పుడు ధర్మాన్ని మళ్ళీ స్థాపించడానికి, తర్వాత భక్తుల్ని రక్షించడానికి, తర్వాత ఎవరైతే అభక్తులున్నారో, ఎవరైతే రాక్షసులుగా ప్రవర్తిస్తున్నారో అలాంటి వాళ్ళందరినీ కూడా సంహరించడానికి భగవంతుడు అవతారం తీసుకుంటారు. అవతరించి ఆయన మళ్ళీ ధర్మాన్ని స్థాపిస్తారనమాట. అంటే పోయిన వాటన్నిటిని మళ్ళీ తిరిగి ఆయన స్థాపించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఎప్పుడు కూడా భక్తులనేవాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు నాకు ప్రొటెక్షన్ కావాలి. భక్తులు కూడా ఈ ఎవరైతే ఈ అధర్మ మార్గంలో ఉండి అధర్మ రాక్షసులు వాళ్ళని చూసినప్పుడు భక్తులు కూడా ఏంటంటే వాళ్ళు చంపేయాలి, వీళ్ళకేదో చేసేయాలి అనే ఉద్దేశం భక్తులకు కూడా ఉండదనమాట. ఎలా అయినా సరే వాళ్ళు కూడా ఎవరైతే రాంగ్ వేలో ఉన్నారో వాళ్ళు కూడా మళ్ళీ భగవంతుడి మార్గంలోకి రావాలి. వాళ్ళకొచ్చిన ఆ జీవితాన్ని వాళ్ళు నాశనం చేసుకుంటున్నారు కదా! వాళ్ళకున్న రాక్షస ప్రవృత్తితో అని బాధపడుతూ ఉంటారు. అంతేకాని కృష్ణ నన్ను రక్షించు. ఈ రాక్షసులందరూ నాకు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు. నన్ను రక్షించు అలా అడగరనమాట. వాళ్ళ కోరిక కూడా ఏంటంటే అందరూ కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా భక్తి మార్గంలో ఉండాలి. కృష్ణ భక్తి భావనలో ఉండి వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాల్ని ఉద్ధరించుకొని భగవద్ధామానికి చేరుకోవాలి. భగవంతుడి ప్రీత్యర్థం కర్మలన్నీ చేయాలి. ఎందుకు వీళ్ళు ఈ రకంగా బిహేవ్ చేస్తున్నారు? ఎందుకు ఇలాగా దిగజారిపోతున్నారు? మనిషి జన్మ విలువ తెలుసుకోకుండా ప్రవర్తిస్తున్నారు అని వాళ్ళ పట్ల ఈవెన్ భక్తులకు కూడా చాలా ఆ సాఫ్ట్ కార్నర్ అనేది ఉంటుందన్నమాట. ఏ రకంగా అయితే వజ్రాయుధంతో ఈ ఇంద్రుడు పెద్ద పర్వతాన్ని కూడా ధ్వంసం చేయగలడో అదే రకంగా భగవంతుడు ఏం చేస్తారు అంటే ఆయన అవతరించి వచ్చినప్పుడు ఆయన ఈ మెయిన్ ఈ చైతన్య మహాప్రభు ఏం చేశారంటే ఆయన ఈ హరినామ సంకీర్తన అనే దాన్ని ఆయన బాగా స్ప్రెడ్ చేసి ఈ కలుషితాలన్నీ ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న కలుషితాలు
పర్వతాల్లాగా ఉన్నాయన్నమాట. మనం మనం చేసే ఈ కర్మలు, భౌతిక కర్మలు అవన్నీ మన కల్మషాలు ఇంటర్నల్‌గా, ఎక్స్‌టర్నల్‌గా కూడా చాలా చాలా కల్మషాలు అవన్నీ ఉన్నాయన్నమాట. ఈ హరినామ సంకీర్తన ద్వారా మొత్తాన్ని ఆయన నాశనం చేసేస్తారన్నమాట. అయితే ఈ చైతన్య మహాప్రభు ఎవరండి? ఆహ్, ఆయన కృష్ణుడి అవతారమే. ఆయన మనకి కొన్ని రోజుల్లో ఇంకా ఈ గౌర పూర్ణిమ ఒకటి రాబోతుంది కదా! మనం ఆయన్ని ప్రార్థించాలన్నమాట. ఆయన్ని తర్వాత ఆచార్యులందరినీ ప్రార్థించాలి. మనకి కూడా మంచి ఒక ఒక ప్రహ్లాదుడిలాగా, లేకపోతే ఒక శ్రీల ప్రభుపాదలాగా, ఒక జయపతాక స్వామి గురు మహారాజ్ లాగా మనకు కూడా చాలా భక్తిని మనం ప్రార్థించాలన్నమాట. మనలో కూడా కొండలు కొండలున్నాయి అనర్థాలు. వాటన్నిటిని కూడా ఈ హరినామంతో పగలగొట్టాలి, ధ్వంసం చేయాలి అని మన హరినామ ప్రభుని మనం ప్రార్థించుకోవాలి. నెక్స్ట్ ఇంకా దితిర్వాచ వదం భగవతా సాక్షాత్ సునాభోదార బాహునా ఆశాసే పుత్రయోర్మహ్యం మా క్రుద్ధాద్ బ్రాహ్మణాద్ ప్రభో దితి పలికెను. ఎవరైనా చదవండి హరే మాతాజీ. కృష్ణ మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ చదవండి. దితి పలికెను, నా తనయులు సాక్షాత్తుగా భగవానుని చేతని సుదర్శన చక్రముతో పరమౌదార్యముగా వధింపబడుట పరమోత్తమే. హే ప్రభు, బ్రాహ్మణుల క్రోధంచే మాత్రం వారు వధింపబడకుండా ఉండుగాక. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నా బ్రహ్మదండదగ్ధస్య న భూతభయదస్య చ నారకాశ్చాను గృహ్ణంతి యాం యాం యోనిమాసౌ గతః. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. హరే కృష్ణ. బ్రాహ్మణు చేసే శాపితుడైన వాడు లేదా ఇతర జీవులకు సదా భయవాహుడైన వాడు నరకవాసుల చేత నైనను తాను జన్మించి ఉన్న జాతి వారి చేతనైనను అనుగ్రహము నందజాలడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. కృతశోకానుతాపేన కశ్యపవాచ కృతశోకానుతాపేన సద్యః ప్రత్యవమర్శనాత్ భగవత్యురుమానాచ్చ భవే మయ్యపి చాదరాత్ పుత్రస్యైవ చ పుత్రాణాం భవితైకः సతాం మతః గాస్యంతి యద్యశః శుద్ధం భగవద్య సశాసమం. హరే కృష్ణ మాతాజీ. నేను చదువుతున్నా. హరే కృష్ణ. జ్ఞానవంతుడగు కశ్యపుడు పలికెను, నీ విచారము పశ్చాత్తాపము తగ్గిన పర్యావలోచన కారణమున దేవదేవుని ఎడ గల అకుంఠిత విశ్వాసమును మరియు శివుడి ఎడ నా ఎడ నీకు గల ఆరాధన చేతను నీ పుత్రుని హిరణ్యకశిపుడు ఆ తనయులతో నొకడు ప్రహ్లాదుడు గొప్ప భక్తుడు కాగలడు. భగవానునితో సమానముగా అతని యశస్సు విస్తరించగలదు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారండి? ఇక్కడ దితి ఏం చెప్తుందంటే, ఓకే, సరే, పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు, కశ్యపుని చెప్తారనమాట. నీ తనయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరికీ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. వాళ్ళు రాక్షస ప్రవృత్తితో ఉంటారు. స్త్రీలను చెరపడతారు. అలాంటి టైంలో భగవంతుడే స్వయంగా వాళ్ళని సంహరిస్తాడు అనే విషయాన్ని ఆయన క్లియర్ చేస్తే దితి హ్యాపీ అన్నమాట. ఇప్పుడు ఓకే, బ్రాహ్మణుల చేతిలో చనిపోయిన బదులు బ్రాహ్మణుల క్రోధానికి వాళ్ళు చనిపోతే ఇంకా కష్టం అన్నమాట. ఎందుకంటే కృష్ణుడిని ఏమంటారు, గోబ్రాహ్మణ హితాయచ. కృష్ణుడికి బ్రాహ్మణులు అంటే చాలా ఇష్టం. ఎప్పుడైనా బ్రాహ్మణులు ఏదైనా శాపం ఇచ్చినా చేసినా కృష్ణుడు ఇంటర్ఫియర్ అవ్వడు అనమాట అంత తొందరగా. భగవంతుడు ఇంటర్ఫియర్ అవ్వడు. అలా కాకుండా ఆయన చేతుల్లో చనిపోతే ఆయనకి అది కూడా ఒక టైప్ ఆఫ్ అదృష్టమే. కానీ మనం ఆ రకమైన చావును మనం కోరుకోకూడదు. కానీ కొంచెం వరకు ఓకే. ఎందుకంటే ఇప్పుడు అంటారు కదండి, వైష్ణవ అపరాధం చాలా చాలా పెద్ద అపరాధం అన్నమాట. ఎప్పుడైతే మనం వైష్ణవులకి క్రోధం తెప్పించి వాళ్ళకి మనం అపరాధం చేస్తామో మనల్ని ఎవ్వరూ రక్షించలేరన్నమాట. దుర్వాసముని ఆ అంబరీష్ మహారాజ్ ఎగ్జాంపుల్ ఉంది కదండి. దానిలో ఏం జరిగింది, దుర్వాసముని అసలు అంబరీష్ మహారాజ్ చాలా మంచిగా ఉండి అసలు ఆయన ఎలాంటి అవమానం కూడా చేయలేదు. అయినా సరే దుర్వాసమునికి చాలా కోపం వచ్చేసి ఇంకా ఆయన ఇంకా చాలా క్రోధం అయిపోయి ఆయన శాపం ఇవ్వడానికి
శాపం ఇస్తారు. అయినా సరే అంబరీష్ మహారాజ్ టాలరేట్ చేసుకుంటారు. అన్నిటిని ఓర్చుకుంటారనమాట. తర్వాత ఇంకా అదంతా మొత్తం ఆ సిట్యుయేషన్ అంతా చూసి సుదర్శనుడికి కోపం వచ్చేసి భగవంతుడి నుంచి వచ్చి ఇంకా తరుముతూ ఉంటే ఇంకా ఆయన అన్ని లోకాలకి తిరుగుతూ ఉంటారు. ఫైనల్‌గా విష్ణువు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చెప్తారనమాట. "నువ్వు అపరాధం చేసింది అంబరీషుడితోనే. ఓన్లీ అంబరీషుడు మాత్రమే నేను రక్షించగలడు. ఇంకెవరు రక్షించలేరు" అని. అంటే అంత పవర్‌ఫుల్ అన్నమాట. మనం ఎప్పుడూ తర్వాత శిశుపాలుడు కూడాను. ఎప్పుడు శిశుపాలుడు కృష్ణుడిని ఎన్నన్నా కృష్ణుడేం బాధపడలేదు. ఎప్పుడైతే ధర్మరాజుని టచ్ చేస్తాడో శిశుపాలుడు వెంటనే కృష్ణుడికి కోపం వస్తుంది. చంపేస్తాడనమాట. అలా ఏంటంటే మనం ఈ వైష్ణవులకి మనం ఎప్పుడు కోపం తెప్పించకూడదనమాట. ఎప్పుడు మనం వాళ్ళ అనుగ్రహం కోసం వాళ్ళని ఎలా తృప్తిపరచాలి అని మనం చూడాలి. భగవంతుడిని తృప్తిపరచలేకపోయినా పర్వాలేదు. వైష్ణవుల్ని మన గురువుని మనం ఆహ్, తృప్తిపరచగలిగితే ఆటోమేటిక్‌గా మనకి భగవంతుడి దయ కూడా మనకు ఆటోమేటిక్‌గా దొరుకుతుందనమాట. అది మనం బాగా అర్థం చేసుకోవాలి. తర్వాత ఇక్కడ దితికేంటంటే ఓకే. కృష్ణుడి చేతిలో చనిపోతారా? ఓకే. పర్వాలేదు. వాళ్ళ చేతిలో ఆయన సుదర్శన చక్రంతో చనిపోయినా పర్వాలేదు అని చెప్పేసి ఆవిడ ఆ శిక్షను ఆవిడ యాక్సెప్ట్ చేస్తుందనమాట. నెక్స్ట్ బ్రాహ్మణుడితో శపితుడైన వాడు లేదా ఇతర జీవులకు సదా భయావహుడైనట్టి వాడు నరకవాసుల చేతనైనను తాను జన్మించి ఉన్న జాతి వారి చేతనైనను అనుగ్రహమును అందజాలడు. ఎవరైతే వాళ్ళని ఎవరు అసలు ఇష్టపడరనమాట. ఎవరైతే బ్రాహ్మణుడితో శపించబడతాడో అలాంటి వాళ్ళని ఎవరు కూడా అంటే ఎంత నీచమే మామూలుగా అయితే కృష్ణుడే మెర్సిఫుల్. ఆ కృష్ణుడి భక్తులు ఇంకా ఇంకా మెర్సిఫుల్ అనమాట. వాళ్ళకి చాలా కరుణ, జాలి అన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. అలాంటి వాళ్ళకి కోపం తెప్పించాము అంటే ఇంక మనం ఎంత నీచమైన పని చేసి ఉండకపోతే వాళ్ళకి కోపం వస్తుంది. అంత నీచమైన పని చేశాము అనంటే ఎవ్వరికీ కూడా ఇంకా మనకి అందరూ రిజెక్టెడ్ అని ఒక ముద్ర వేసేస్తారనమాట. ఎవరికీ మనం అంటే ఇష్టం ఉండదింక. మనం ఏ జాతిలో అయితే జన్మించామో ఆ జాతి వాళ్ళకి కూడా మనం నచ్చము అనే విషయాన్ని ఇక్కడ దితి చెప్తుంది. అంటే ఆవిడ బాగా రియలైజ్ అయింది. చాలా మంచి మాటలు చెప్తుందనమాట. నెక్స్ట్ ఇప్పుడు కశ్యపుడు నెక్స్ట్ ఏం చెప్తున్నారండి? నీ విచారము, పశ్చాత్తాపము, తగిన పర్యావలోచన కారణములను దేవదేవుని ఎడ గల అకుంఠిత విశ్వాసము మరియు శివుని ఎడ నా ఎడ గల ఆరాధన చేతను ఫస్ట్ నువ్వు తప్పు చేసినా ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నావు. తర్వాత దానికి జరిగిన అంటే ఏమైతే జరగబోతాయి అని నేను చెప్పానో వాటిని కూడా నువ్వు యాక్సెప్ట్ చేసావు. తర్వాత కృష్ణుడి యొక్క ఆ గొప్పతనాన్ని నువ్వు తెలుసుకున్నావు. ఆయన పట్ల నీకున్న విశ్వాసం బావుంది. తర్వాత ఇంకా శివుడి పట్ల, నా పట్ల నీకున్న ఆ ఆరాధనా భావం అనేది కూడా బావుంది. అందుకని ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నీకొక మంచి మాట చెప్తాను. అదేంటి అంటే వీళ్ళిద్దరూ మన కి పుట్టబోయే కుమారులు రాక్షసులైనప్పటికీ కూడా నెక్స్ట్ మనవళ్ళు ఉంటారు కదా! నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ప్రహ్లాదుడని ఒక గొప్ప భక్తుడు పుడతాడు. అతను ఎంత గొప్పవాడంటే కృష్ణుడికి ఎంత కీర్తయితే ఉందో ఈ ప్రహ్లాదుడు కూడా అంత కీర్తిని సంపాదిస్తాడు అనే విషయాన్ని చెప్తారనమాట. యోగైర్హేమేవ దుర్వర్ణం భావయిష్యంతి సాధవః నిర్వైరాదిభిరాత్మానం యచ్చీలమను వర్తితుం. ఎవరైనా చదవండి డివోటీస్. ప్రసాద్ ప్రభు చదువుతారా? చదువుతాను. ఓకే. ఈ పౌత్రుని అడుగు జాడలను అనుసరించుటకు మహాత్ముడైన వారు శుద్ధి విధానమును మాలిన బంగారమును చక్కబరిచినట్లుగా నిర్వేరాది భావములను అభ్యసించును. అతని స్వభావమును పొందవ యత్నించురు. హరే కృష్ణ. నెక్స్ట్ శ్లోకం. యత్ ప్రసాదాదిదం విశ్వం ప్రసీదతి యదాత్మకం స్వద్గృహ భగవాన్ యస్య తోష్యతే అనన్యయాదృశా. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎవరైనా చదువుతాను. చదవండి. హరే కృష్ణ. తనకు అన్యముగా దేనిని అభిలేషించని భక్తుని ఎడ జగన్నియామకుడగు భగవానుడు సదా సంతుష్టుడై ఉండును కనుక ఎల్లరూ అతని ఎడ ప్రసన్నులై ఉండును. హరే కృష్ణ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారండి? ఎవరైతే ఈ
ప్రహ్లాదుడు నీ పౌత్రుని అడుగుజాడలను అనుసరించుటకు మహాత్ములైన వారు శుద్ధి విధానము మలిన బంగారమును చక్కవరచినట్లుగా నిర్వైరాది భావనములను అభ్యసించుచు అతని స్వభావమును పొంద యత్నింతురు. ఇక్కడ ఏదైతే ప్రహ్లాదుడు ఏదైతే ఫాలో అవుతున్నాడో ప్రహ్లాదుడిని చాలా మంది గొప్ప వాళ్ళు కూడా ఫాలో అవుతారు అనే విషయాన్ని చెప్తున్నారు అందరికి. ఎందుకంటే ప్రహ్లాదుడు మనస్తత్వం ఎలా ఉంటుందండి, ఆయన శుద్ధ భక్తుడు కాబట్టి ఆయన మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఎవరితో ఆయన వైరం పెట్టుకోవాలి అని అనుకోరు, అందరికీ మంచి జరగాలి అని అనుకుంటారు. తర్వాత భగవంతుడి నుంచి ఆయన ఏమీ ఆశించాడు, ఆయనకి కావాల్సిందల్లా ఒకటే, ఆయన చేసిన కర్మల వల్ల కృష్ణుడు తృప్తి పడ్డాడా లేదా అంతవరకు మాత్రమే ఆలోచిస్తారు. తర్వాత ఆయన ఆయన మంచి భక్తుడు కాబట్టి భక్తులు అనే వాళ్ళు ఎలా ఉంటారంటే ప్రతి ఒక్కళ్ళలో కూడా వాళ్ళు పరమాత్మని చూడగలుగుతారనమాట. అందుకే ఇది జంతువు, లేకపోతే వీళ్ళు రాక్షసులు, వీళ్ళు సాధువు, ఇలా ఇలా ఈ రకంగా వాళ్ళు ఎప్పుడూ భేదభావం అనేది చూపించరు. అందరి పట్ల కూడా వాళ్ళు భగవద్గీతలో మనకి ఒక శ్లోకం వస్తుంది కదండి, శునిచైవ స్వపాకేచ పండితా సమదర్శినః. ఎప్పుడు అందరిలో కూడా పరమాత్మని చూస్తారనమాట. వాళ్ళు వీళ్ళు ఎక్కువ, వీళ్ళు తక్కువ అని చూడరు. ఎందుకంటే పరమాత్మ జంతువులో కూడా శ్రీకృష్ణ భగవానుడే ఉంటాడు. మంచి మనిషిలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఉంటారనమాట. ఆ రకంగా వాళ్ళు ఆ సోల్ లెవెల్‌లో చూస్తారు. అంతేకాని వాళ్ళు బాడీ లెవెల్‌లో చూసి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేది ఇవ్వరు. అది 46వ శ్లోకంలో చెప్తున్నారు. ప్రహ్లాదుడిలో ఆ క్వాలిటీస్ ఉంటాయి అని కశ్యప్ ముని దితితో చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఏమంటున్నారు, తనకు అన్యముగా దేనిని అభిలషించని భక్తుని ఎడ జగన్నియామకుడు భగవానుడు సదా సంతుష్టుడై ఉండును కనుక అతడు ఎల్లరును అతని ఎడ ప్రసన్నులై ఉందరు. అయితే ఇక్కడ భగవంతుడికి ఏంటంటే ఎలాంటి వాళ్ళంటే భగవంతుడికి ఇష్టం అని అంటే ఎవరైతే భగవంతుడికి నుంచి ఏమీ ఆశించకుండా ఉండి భగవంతుడు మాత్రమే కావాలి, భగవంతుడి కృప కావాలి అని భగవంతుడికి భక్తి ఎవరైతే బాగా చేస్తారో అలాంటి వాళ్ళంటే భగవంతుడికి ఎప్పుడు కృష్ణుడికి ఎప్పుడు ఇష్టమే అన్నమాట. అయితే ఈ శ్లోకంలో మనకి ఓకే, నెక్స్ట్ శ్లోకంలో వస్తుంది. ఈ శ్లోకంలో ఏంటంటే శ్రీకృష్ణునికి అన్యముగా అతడు ఏ ఇతర దృష్టిని కలిగి ఉండకపోతే అందులో కారణము విశుద్ధ భక్తుడు తన ఆరాధనీయ భగవాను సన్నిధిని సర్వత్రా గాంచును. అందుకు బదులుగా భగవానుడు ప్రతి జీవుడును ఆ విశుద్ధ భక్తుని ఎడ ప్రీతి పాత్రుడగునట్లుగా చేయును. ప్రతి ఒక్కళ్ళలో కూడా ఆ పరమాత్మ అనే వాళ్ళు ఉంటారు కాబట్టి ఎవరైతే నార్మల్ పీపుల్ ఉంటారో వాళ్ళు కూడా వాళ్ళలో ఇంటర్నల్ గా భగవంతుడుండి ఆ శుద్ధ భక్తుడి పట్ల వాళ్ళకి మంచి అభిప్రాయము లేకపోతే ఆ శుద్ధ భక్తుడి పట్ల ప్రేమ అనేది కలిగినట్లు చేస్తాడనమాట భగవంతుడు ప్రతి ఒక్కళ్ళ హృదయంలో కూడా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఆ విశుద్ధ భక్తుని ఎడ ప్రీతి పాత్రుడగునట్లుగా చేయును. అతడు వారి హృదయమునందు నిలిచి భక్తుని ఎడ స్నేహ భావముతో వర్తించినట్లుగా నిర్దేశము నసుగుటయే అందులకు కారణము. మనందరి హృదయంలో కూడా పరమాత్మలా ఉన్న శ్రీకృష్ణుడు లోపల నుంచి ఆ జీవికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడనమాట. వీళ్ళు శుద్ధ భక్తులు, సో చాలా ప్రాపర్ గా బిహేవ్ చేయాలి. అందుకే ఎప్పుడైనా సరే మనం ఎంత చెడ్డ మూడ్ లో ఉన్నప్పుడు కూడా మనం ఎప్పుడైనా మంచి భక్తులను ఎవరినైనా వాళ్ళ సాంగత్యం తీసుకోవడం జరిగితే ఆటోమేటిక్ గా వాళ్ళతో గడిపిన కొంచెం టైం మేబీ వాళ్ళు మనతో డైరెక్ట్ గా మాట్లాడకపోవచ్చు, అయినా సరే మనం వాళ్ళ ప్రెజెన్స్ లో ఉన్న కొంచెం సేపట్లో కూడా మనలో చేంజెస్ వచ్చేస్తాయి. వీళ్ళు చాలా మంచి భక్తులు, వాళ్ళ నుంచి మనం ఏదైనా నేర్చుకోవాలి, వాళ్ళ సాంగత్యం తీసుకోవాలి అని మనకు వెంటనే అంతవరకు ఉన్న చెడ్డ మూడు కూడా మనకి మారిపోతుంది అనమాట. ఎందుకంటే ఇంటర్నల్ గా ఉన్న ఆ శ్రీకృష్ణ పరమాత్మ మనకి ఆ బుద్ధిని ప్రసాదిస్తారనమాట ఆ టైంలో. అతి క్రూరమైన జంతువు సైతం విశుద్ధ భక్తునికి మిత్రునిగానైనా పెక్కు సంఘటనలు చరిత్రలో కలవు. చైతన్య మహాప్రభు హరినామ సంకీర్తన చేసినప్పుడు జార్ఖండ్ ఫారెస్ట్ లో జంతువులు కూడా ఆయనతో పాటు డాన్స్ చేయడం స్టార్ట్ చేశాయి అనమాట. తర్వాత ఒకసారి చైతన్య మహాప్రభు ఒకసారి ఆ కుక్క పిల్లని ముట్టుకున్నంత మాత్రానే ఆ కుక్క పిల్ల కూడా గోవింద అని చెప్పేసి, గోవింద గోపాల కృష్ణ అని చెప్పేసి అది కూడా ఆ కుక్క పిల్ల కూడా ఆ కృష్ణుడి నామం చెప్తూ ప్రాణాలని వదిలేసి భగవద్ధామానికి చేరుకుందనమాట. అలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నెక్స్ట్ దే
స వై మహాభాగవతో మహాత్మా మహానుభావో మహతాం మహిష్టః ప్రవృద్ధ భక్త్యా హ్యనుభావితాశయే నివేశ వైకుంఠమిమం విహాస్యతి. మాతాజీ నేను చదువుతాను మాతాజీ. చదవండి మాతాజీ. హరే కృష్ణ. ఆ మహాభాగవతుడు విస్తృత మేధస్సును విస్తృత ప్రభావమును కలిగి ఉండి మహాత్మలలో మహనీయుడు కాగలడు. పరిపక్వమగ భక్తి కారణమున అతడు నిక్కముగా దివ్యానుభూతి ఎందు నెలకొని ఉండి ఈ భౌతిక జగమును విడిచిన పిమ్మట ఆధ్యాత్మిక లోకమున ప్రవేశించను. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. మహాభాగవతులు అనేవాళ్ళు ఆ ప్రహ్లాదుడికి క్యారెక్టర్స్ ఇక్కడ చెప్తున్నారండి. విస్తృత మేధస్సు కలిగి ఉంటారు, తర్వాత విస్తృత ప్రభావమును కలిగి ఉండి మహాత్ములలో మహనీయుడు కాగలడు. మహాత్ములందరిలో ఆయన ఇంకా గొప్పవాడు అవుతాడు అని చెప్తున్నారు. నెక్స్ట్ పరిపక్వమగు భక్తి కారణమున అతడు నిక్కముగా దివ్యానుభూతిని ఎందు నెలకొని ఉండి ఈ భౌతిక జగమును విడిచి పిమ్మట ఆధ్యాత్మిక లోకమును ప్రవేశించును. ఇక్కడ ఈ శ్లోకంలో ఏంటంటే ఈ 3 దశల్లో మనం దివ్య పురోగతి భక్తిలో మనం పురోగతి చెందడానికి 3 దశలు ఉన్నాయి అని ప్రభుపాదులు వారి భాష్యంలో చెప్తున్నారు. ఎవరైనా చదవండి మాతాజీ. ఇది ఒకటి ఇంపార్టెంట్, అందుకని చదవమని చెప్తున్నాను. చదవండి మాతాజీలు ప్రభుజీస్ ఎవరైనా చదవండి. భాష్యం చదువుతున్నారా? భాష్యం మాతాజీ, సేమ్ శ్లోక భాష్యం 48. ఓకే చదువుతున్నాను. భక్తి యందు దివ్య పురోగతిలో 3 దశలు కలవు. అవి స్థాయి భావము, అనుభావము, మహాభావము అని పిలువబడును. నిరంతరమగు పూర్ణ భగవత్ ప్రేమ స్థాయి భావము అని పిలువబడును. ఏదేని ఒక ప్రత్యేక దివ్య సంబంధమున అది నిర్వహింపబడినప్పుడు అనుభావము అని పిలువబడును. కానీ మహాభావ స్థితి మాత్రం భగవాన్ని స్వీయ హ్లాదిని శక్తి అందే గోచరించును. దితిపౌత్రుడగు భక్త ప్రహ్లాదుడు కృష్ణ ధ్యానమందే సదా నిలిచియుండి ఆ దేవదేవుని కర్మలనే పదే పదే కీర్తించునని అవగతమైనది. నిరంతరము ధ్యానమందే నెలకొని ఉన్నందున భౌతిక దేహమును త్యజించిన పిదప అతడు సులభముగా వైకుంఠమున చేరగలడు. పవిత్ర హరినామము యొక్క శ్రవణ కీర్తనముల ద్వారా అట్టి ధ్యానమును ఇంకను మరింత సులువుగా నిర్వహింపవచ్చును. ఆ విధానమే ఈ కలియుగమున ప్రత్యేకంగా ఉపదేశింపబడినది. హరే కృష్ణ. ఇక్కడ దివ్య దశలు 3 ఉంటాయి. స్థాయి భావము, అనుభావము, మహాభావము అని చెప్తున్నారు. నిరంతరం భగవంతుడి ప్రేమలో ఉండడం అనేది స్థాయి భావము అని చెప్తున్నారు. రెండోది ఏంటంటే ఏదో ఒక రిలేషన్ తో మనం భగవంతుడిని ధ్యానిస్తూ ఉండడం అన్నమాట, అది అనుభావము అని చెప్తున్నారు. నెక్స్ట్ మూడవది ఏంటి అంటే భగవంతుడికి ఇంటర్నల్ పొటెన్సీ ఉంటుంది కదా, హ్లాదిని శక్తి, అది అన్నమాట, అది మహాభావం అవుతుంది. అయితే ఇక్కడ ప్రహ్లాదుడి స్థితి గురించి కశ్యపుని ఏం చెప్తున్నారు అంటే ఆయన ఎప్పుడు కూడా అలా నిరంతరము భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఆయన ఒక్కటి చేయడం కాదు, ఆయనతో ఎవరైతే కనెక్షన్ లోకి వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆయన భగవంతుడి గురించే చెప్తున్నారు అనమాట. ఎప్పుడు విష్ణు విష్ణు అంటున్నాడు అని చెప్పేసి ప్రహ్లాదుడు అంటూ ఉంటే ఆయన తీసుకుని వెళ్ళి స్కూల్లో పడేస్తారు. స్కూల్లో వేస్తే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ గురువు రాక్షస గురువు, వాళ్ళందరూ హిరణ్యకశిపుడే దేవుడు, హిరణ్యకశిపుడే గ్రేట్, ఆయన ముల్లోకాలని జయించాడు అని చెప్పేసి అక్కడున్న రాక్షస గురువులు వాళ్ళందరూ కూడా ప్రహ్లాదుడికి ఏంటంటే అవి చెప్తున్నారు. ఏంటంటే హిరణ్యకశిపుడే గ్రేట్, ఆయన నామాన్ని ఎప్పుడు మనం తీసుకోవాలి అలా అని చెప్తున్నారు అనమాట. ఆయన్ని గ్లోరిఫై చేస్తున్నారు హిరణ్యకశిపుడిని. కానీ అక్కడ నుండి ప్రహ్లాదుడు ఏం చేస్తున్నాడు, ప్రహ్లాదుడికి ఆల్రెడీ ఆయన పరమ భక్తుడు కాబట్టి ఆయన ఇవన్నీ గురువులు చెప్పేదంతా చాలా ఫాస్ట్ గా వేదాల గురించి వాటి గురించి ఏమైనా చెప్తే చాలా ఫాస్ట్ గా నేర్చేసుకుని మిగతా టైం అంతా ఇంకా కృష్ణుడి గురించి ఆలోచన, కృష్ణుడి గురించి కృష్ణ నామాన్ని తీసుకోవడం అక్కడతో ఆగలేదు. ఆయన ఏ స్కూల్లో అయితే చదువుతున్నారో ఆ గురుకులంలో ఉన్న మిగతా పిల్లలకి కూడా, మిగతా వాళ్ళందరూ రాక్షస జాతికి సంబంధించిన పిల్లలు కూడా వాళ్ళకు కూడా ఈ కృష్ణ భక్తిని ఆయన చెప్తున్నారనమాట. అంటే ఈ ప్రచారం అనేది అప్పట్లో ఇప్పుడు కాదు, అప్పటి నుంచి ఎప్పటి నుంచో ఉందన్నమాట. మనం ఏదైతే జ్ఞానాన్ని పొందుతున్నామో అది మనం అందరికీ చెప్పాలన్నమాట. అలా చెప్పగలగాలి అంటే మనం ఎక్కువ వినాలి. ఇక్కడ ఈ శ్లోకంలో లాస్ట్ పాయింట్ అదే చెప్తున్నారు. శ్రవణం కీర్తనం బాగా చేస్తే ఆటోమేటిక్ గా మనం వేరే వాళ్ళకి కూడా చెప్తాం అనమాట. మనం ఆచరించాలి కూడా. ఏదైతే మన శ్రవణము కీర్తనం చేస్తున్నామో అది ఓన్లీ అక్కడతో ఆగిపోకుండా అది మన జీవితంలో మనం పాటించగలిగితే అప్పుడు మనం అంటారు కదండి, ఆచారం బాగుంటే ప్రచారం బాగుంటుంది అనమాట. మనం కరెక్ట్ గా ఫాలో అవ్వగలిగితే వేరే వాళ్ళకు కూడా మనం అంతే కన్విన్సింగ్ గా చెప్పగలుగుతాం. మనం ఆచరించలేకపోతే వేరే వాళ్ళకి మనం అంత స్ట్రాంగ్ గా చెప్పలేము అనమాట. ఒకవేళ చెప్పినా వాళ్ళ మీద ఆ ఎఫెక్ట్ అనేది ఉండదు.
కలియుగంలో ఈ విధానాన్ని పాటించాలి. ఇది ఆల్రెడీ మనకి చైతన్య మహాప్రభు ప్రవేశపెట్టారనమాట. దాన్ని మనం ఫాలో అవ్వాలి. నెక్స్ట్‌ది అలం పటశీలధరో గుణాకరో హృష్టః పరర్ధ్యా వ్యథితో దుఃఖితేషు అభూతశత్రుర్జగతః శోకహర్త నైదాఘికం మివోడు రాజః. ఎవరైనా చదవండి మాతాజీ. చదువునా మాతాజీ? చదవండి మాతాజీ. సమస్త సద్గుణములకు అతడు ధర్మశీలుడైన నిధి కాగలడు. ఇతరుల సుఖము పట్ల అతడు హర్షితుడగును. ఇతరులు దుఃఖముల విషయమున వ్యాకులుడగును. అతడు శత్రురహితుడై ఉండును. గ్రీష్మకాలపు సూర్యుని పిమ్మట మనోహరమగు చంద్రుని వలె అతడు సమస్త జగత్తు యొక్క శోకమును హరించగలవాడు కాగలడు. హరే కృష్ణ. కశ్యపుని ఇంకా ప్రహ్లాదుడు ఎలాంటి వాడు అవుతాడు అనే దాని గురించి చెప్తున్నారనమాట. సమస్త సద్గుణములకు అతడు ధర్మశీలుడు. తర్వాత వేరే వాళ్ళకి ఎప్పుడూ హ్యాపీగా ఉంటాడు. వేరే వాళ్ళు ఎవరైనా డివోటీస్ ఎప్పుడు అంతే కదండి. ఎందుకంటే వాళ్ళకి వేరే కోరికలు అవేమి ఉండవు అనమాట. భగవంతుడికి సేవ చేస్తూ ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా హ్యాపీగా ఉంటారు. తర్వాత వేరే వాళ్ళు ఎవరైనా బాధపడితే వాళ్ళు పరదుఃఖ దుఃఖి అనమాట డివోటీస్ అనే వాళ్ళు. ఈ ప్రహ్లాదుల్లో ఆ క్వాలిటీస్ అన్ని ఉంటాయని చెప్తున్నారు. నెక్స్ట్ శత్రురహితుడు, ఎలాంటి శత్రువులు ఉండరనమాట. నెక్స్ట్ ఇంకా గ్రీష్మకాలపు సూర్యుడు చాలా వేడిగా ఉంటాడు కదా, వేడి తర్వాత వచ్చే చంద్రుడు చాలా చల్లగా ఉంటాడనమాట. ఆ రకంగా ఏంటంటే ఆయన ఈ ఎన్ని శోకాలు ఉన్నా సరే ఎప్పుడైతే వీళ్ళు వస్తారో ఈ భక్తులు వస్తారో దానివల్ల ఏమవుతుందంటే అంత శోకంలో ఉండే వాళ్ళు కూడా నార్మల్ గా అయిపోతారనమాట వాళ్ళ అసోసియేషన్ తీసుకోవడం వల్ల. నెక్స్ట్ శ్లోక అంతర్బహిశ్చామలమబ్జనేత్రం స్వపూరుషేచ్ఛానుగృహీత రూపం పౌత్రస్తవ శ్రీ లలనాలలామం ద్రష్టా స్ఫురత్కుండలమండితాననం. హరే కృష్ణ మాతాజీ, నేను చదవనా? చదవండి మాతాజీ. నీ పౌత్రుడు పూర్ణ పురుషోత్తముడగు భగవానుని యవ్వాని పత్ని పరమ సుందరియగు లక్ష్మీదేవియు అంతర్భాష్యములందు కాంచగలుగును. ఆ దేవదేవుడు భక్తుడు వాంఛించిన రూపమును ధరించగలడు. అతని ముఖము కుండల మండితమై నుండును. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. ధన్యవాదాలు ప్రణామం మాతాజీ. ఇక్కడ ఇంకా వాళ్ళు ఏంటంటే ప్రతి దగ్గర కూడా లోపల బయట ప్రతి దగ్గర కూడా అంటే ప్రతి చోట కూడా వాళ్ళు భగవంతుడిని ప్రహ్లాద్ మహారాజ్ చూడగలరు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా అయితే భక్తులు అనే వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు ఏ ఫామ్ లో భగవంతుడిని చూడాలి అని అనుకుంటే ఆ ఫామ్ లో వాళ్ళు భగవంతుడికి సేవ చేసుకోగలుగుతారు అనమాట. దానికి మంచి ఎగ్జాంపుల్ ఎవరు అంటే మురారి గుప్తా. మురారి గుప్తా గురించి మనం విన్నాం కదండి. అంటే ఆయన ఆంజనేయ స్వామి అంశ అనమాట. చైతన్య మహాప్రభు టైంలో ఉంటారు. ఆయన ఒక ఏమంటారు ఒక డాక్టర్ అనమాట ఆయన. అయితే ఈ మురారి గుప్తా ఏం చేస్తూ ఉంటారంటే ఆయన బాగా ఆయనకి ఇప్పుడు జనరల్ గా హనుమంతుడికి రాముడు అంటే ఇష్టం కదా. ఆయన రాముని తప్ప ఇంకా కృష్ణుని కూడా ఆయన రాముని ఇష్టపడినందుకు ఆయన కృష్ణ ఫామ్ ని కూడా ఆయన ఇష్టపడరు అనమాట. అదే రకంగా మురారి గుప్తాకి ఏంటంటే చైతన్య మహాప్రభు కృష్ణుడి గురించి అలా చెప్తూ ఉంటారు. చెప్పి స్లోగా ఆయన కృష్ణుడి వైపుకి మార్చాలి అనుకుంటారు. కానీ మురారి గుప్తా ఇంకా ఇంకా ఆయనకి ఏంటంటే స్లోగా కృష్ణుడి వైపుకి డివియేట్ అవుతూ ఉంటారనమాట. ఇంకా అది ఆయన ఫీల్ అవ్వగలుగుతూ ఉంటారు. ఇంకా ఒకరోజు నైట్ అంతా ఆయన పడుకోకుండా ఇంకా ఏడుస్తారనమాట. ఏడ్చి ఏంటి నాకు రాముడు అంటే ఇంత ఇష్టం కదా, ఇప్పుడేంటి నేను పదే కృష్ణుడి గురించి వినడం వల్ల నేను కృష్ణుడి వైపు నేను డీవియేట్ అయిపోతున్నాను. నేను రాముడు నేను ఎలా వదిలేస్తాను అంటే చైతన్య మహాప్రభు చెప్తూ ఉంటారనమాట. రాముడు కాదు నువ్వు కృష్ణుడికి సేవ చెయ్యి మంచిది అలా అని చెప్తూ ఉంటారు. అయితే ఇంకా ఈయన యాక్సెప్ట్ చేయలేకపోతారనమాట. రామా ఫామ్ నే నేను పూజ చేస్తానని చెప్పేసి నెక్స్ట్ డే మళ్ళీ చైతన్య మహాప్రభు దగ్గరికి వచ్చి చైతన్య మహాప్రభు కాలు పట్టుకొని ఆయన చాలా ఏడుస్తారనమాట. నేను రామా ఫామ్ ని తప్ప నేను ఇంకా వేరే ఫామ్ ని నేను నా స్వామిగా నేను ఊహించుకోలేను. నేను ఈ రామా ఫామ్ లోనే కంటిన్యూ అవుతాను. నన్ను క్షమించండి, మీ మాట నేను వినలేకపోతున్నాను అని చైతన్య మహాప్రభుకి చెప్తారనమాట. అది చైతన్య మహాప్రభు ఒక చిన్న టెస్ట్ పెడతారు అంతే. ఆయన రాముడి పట్ల ఆయనకున్న భక్తి ఏంటో తెలుసుకోవడానికి అంతే. ఆ రకంగా అనమాట. అంటే కొంతమందికి రాముడి ఫామ్ లో చూడడం అంటే ఇష్టం, కొంతమందికి నరసింహ స్వామి రూపంలో భగవంతుడిని చూడడం అంటే ఇష్టం, కొంతమంది కృష్ణ ఫామ్ అంటే ఇష్టం. అలా భగవంతుడిని మన భక్తులు అనే వాళ్ళు ఏ ఫామ్ లో చూడాలి అనుకుంటే
భగవంతుడు ఆ ఫామ్ లోనే వాళ్ళకి రెసిప్రొకేట్ చేస్తారనమాట. ఆ విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ మైత్రేయ ఉవాచ శ్రుత్వా భాగవతం పౌత్రం అమోదత దితిర్భృశం పుత్రయోశ్చ వధం కృష్ణాద్విదిత్వా ఆసీత్ మహాత్మనాః. మైత్రేయ ముని పలికెను, తన పౌత్రుడు పరమ భాగవతుడు కాగలడనియు తన పుత్రులు శ్రీకృష్ణునిచే వధింపబడుతురనియు విని దితి మనస్సులో అత్యంత ముదమందెను. అదే అండి, ఇక్కడతో అయిపోయింది అనమాట. ఈ లాస్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నారు, ఆవిడకి ఓకే అనమాట. ఓకే, మంచి నెక్స్ట్ భగవంతుడి చేతిలో తన కుమారులు చనిపోయినా సరే నెక్స్ట్ వచ్చే పౌత్రుడు అంటే మనుమడు ప్రహ్లాదుడు పరమ భక్తుడు భాగవతుడు వాళ్ళ జనరేషన్ లోకి రాబోతున్నాడు, అంటే వాళ్ళ లీనియేజ్ లోకి రాబోతున్నాడు అని చెప్పేసి ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. అది నెక్స్ట్ ఇంకా శ్లోకాల్లో ఏంటంటే ఎలాగా వాళ్ళు జన్మించడము, తర్వాత ముందు ఆవిడ కొన్ని సంవత్సరాలు ఆవిడ గర్భాన్ని హోల్డ్ చేస్తుంది అనమాట. అంటే డెలివరీ అవ్వకుండా ఆపేస్తుంది అనమాట. దానివల్ల ఏం జరుగుతుంది చుట్టూ అవన్నీ మనకి నెక్స్ట్ అధ్యాయంలో వస్తాయి అనమాట. 15వ అధ్యాయంలో 100 years అలాగా ఆవిడ డెలివరీ అవ్వదన్నమాట. డెలివరీ అవ్వకుండా వాళ్ళు బయటికి రావడం వల్ల, హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు బయటికి రావడం వల్ల చెడు జరుగుతుంది. ఆ చెడుని ఆపడానికి ఆవిడ ట్రై చేస్తుంది అనమాట. ఆవిడ డెలివరీ చేయడానికి ఆవిడ ఓకే అవ్వదు. దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, అప్పుడు మళ్ళీ అందరూ వచ్చి ఆవిడని అడగడము, ఇవన్నీ నెక్స్ట్ అధ్యాయంలో వస్తాయి అనమాట. హరే కృష్ణ. మాతాజీస్ అండ్ ప్రభుజీస్ ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. హరే కృష్ణ మాతాజీ, చాలా చాలా విషయాలు తెలుసుకోగలిగాం మాతాజీ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. మాతాజీస్ అండ్ ప్రభుజీస్ ఇంకేమి క్వశ్చన్స్ లేకపోతే మనం కాల్ క్లోజ్ చేద్దామండి. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. హరే హరే కృష్ణ డివోటీస్. మళ్ళీ రేపు మనం భక్తి యోగం భగవద్గీత సెషన్ లో రేపు పొద్దున కలుద్దామండి. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ.